పుట్టిన రైట్ ఫ్రమ్ ద మొమెంట్ వీఆర్ బార్న్ టు ద మొమెంట్ వీ డై మనం ప్రతి ఆల్టర్నేట్ డే యూజ్ చేసేది ఆ షాంపూ. ఇట్ ఈస్ లైక్ అ స్లో పాయిజన్ ఇఫ్ యూ డు నాట్ చూస్ ద రైట్ వన్. Wedding is one of the biggest spenders in your entire lifestyle. Introduce చేయాలి, ఈ అమ్మాయి ఏమో డాక్టర్, ఈ అమ్మాయి ఏమో he owns 2 franchises, international franchises. She's a Mrs. Telangana, she's a Mrs. India aspirant. అప్పట్లో తమిళనాడులో I was the first woman to do that PG from my state. How Mrs. Telangana? మీరు డాక్టర్ కదండి, ఇందుకే పోయి సెలూన్ లో కూర్చున్నారేంటి? అంతకుముందు అందరికి ఒకటే కట్టు అయిపోయింది, ఇప్పుడు అట్లా కాదు, చిప్పకటి అందరికి. ఫ్రాంచైజింగ్ అంటే ఏంటి మొత్తం బ్రేక్ డౌన్ చేయవా? Have to undergo this 9 months of pregnancy to deliver a baby. So in franchising model, ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, పర్టికులర్ గా you get someone from international and you pay a lot. How much do you pay? be paid equivalent to a doctor. What? April 1st was the launch. Ribbon cutting చేయాల్సింది పోయి తప్పమని షట్టర్ మూసేసుకొని కూర్చున్నారు. Preeti, welcome to Backbenching with Vivek. I'm very, very happy that you are here. More importantly, when I was thinking, salon and franchising industry లో ఒకవేళ ఎవరికైనా ఎండ్ నుంచి ఎండ్ వరకు కావాలంటే, ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలి అంటే, the first person who I came to was Dr. Preeti. Right? And to introduce you also, నేను కూర్చొని రాసుకుంటున్నప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఈ అమ్మాయి ఏమో డాక్టర్, ఈ అమ్మాయి ఏమో he owns 2 franchises, international franchises. She's a Mrs. Telangana, she's a Mrs. India aspirant. So I thought, ఎందుకు కష్టపడకూడదు మన లైఫ్లో, నీతోనే స్టార్ట్ చేద్దాం. సో యూ టెల్ మీ అబౌట్ డాక్టర్ నుంచి మిసెస్ తెలంగాణ, హౌ డిడ్ ఇట్ గో? And little bit about your childhood, because I want to understand whether you are a backbencher or your front bencher. Okay. Very interesting question. First question is చాలా interesting గా ఉంది. Yes, first and foremost, I'm very, very happy to be here with you. So I'm very excited more than that also. అండ్ ఈ ఒక్క క్వశ్చన్ ఐ థింక్ ప్రతి ఒక్కరు అది ఏ ఇంటర్వ్యూ అయినా వాళ్ళు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది, మీరు డాక్టర్ కదండి, ఇందుకే పోయి సెలూన్ లో కూర్చున్నారేంటి, సెలూన్ బిజినెస్ చేస్తున్నారేంటి? బికాస్ డాక్టర్స్ ఆర్ హై పేయింగ్ ప్రొఫెషనల్స్, రైట్? దే మేక్ అ లాట్ ఆఫ్ మనీ. వెరీ రేర్లీ వాళ్ళు బిజినెస్ చేయడం చూస్తాము, బట్ వెన్ దే డూ బిజినెస్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇట్స్ ఆల్ mentality. So yeah, all back to you. Okay. So as you said, I'll start from my childhood. So I was born from this proper nice government official ki daughter. సో ఆయనకి ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేదు, నేను డాక్టర్ అయిపోవాలి. 1980s ఏముంది, అమ్మ నాన్నకి ఏం చెప్తున్నారు ఇంకా మనం కూడా దాన్ని ఫాలో అయిపోతాం. మనకి పెద్దగా ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఉన్నదే ఒక 4 ఆప్షన్ ఉంటుంది, ఇంజనీరింగ్, డాక్టరు, లాయరు, అట్లా. సో ఇచ్చిన 4 ఆప్షన్లో ఐ ఫౌండ్ దిస్ ఆప్షన్ very, very pleasing. So చిన్నప్పుడు what you want, all that you want to do is to please your father. Right. I was always a dad pleasing girl. So and as you asked me, I was always a backbencher. నాకు ఫస్ట్ బెంచ్ అంటే ఫుల్ అలర్జీ. ఇప్పటికి ఎక్కడన్నా కాన్ఫరెన్స్ కన్వెన్షన్ వెళ్ళాలంటే నాకేమో ఫుల్ కాన్సన్ట్రేషన్ బ్యాక్ బెంచ్ లో ఉంటేనే వస్తుంది అనేది, ఫ్రంట్ బెంచ్ లో కూర్చోబెడితే నిద్రపోతా. సో బ్యాక్ లో ఉంటే ఏంటో రిలాక్స్డ్ గా, దెన్ ఐ కెన్ యాక్చువల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ స్టఫ్. బట్ ఈవెన్ దో వీ వర్ బ్యాక్ బెంచ్, నా ఫ్రెండ్స్ మొత్తం బ్యాక్ బెంచ్ లోనే ఉండేవాళ్ళు. చూస్తే ఫస్ట్ ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ వాళ్ళందరూ లాస్ట్ లో లైన్ గా కూర్చునే వాళ్ళం. దట్స్ బిన్ ఆల్ త్రూఅవుట్ మై లైఫ్, దట్ ఈస్ హౌ ఇట్ వాస్. So yes, because of that, obviously చిన్నప్పటి నుంచి aspiration to become a doctor. Even I always loved to be that, a fantasy of wearing the white coat and చిన్నప్పుడు కొన్ని మూవీస్ అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతాం కదా. సో అట్లా yes, I became a doctor and I completely enjoyed that journey also. So I was a gold medalist in my college. I was the best outgoing student, and so it was a beautiful journey. But when it came to PG, I kind of had a clarity. సరే మనం ఇది అయిపోయింది, పీజీ చేయాలంటే ఎండోడాంటిస్ట్ అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ సమ్వేర్ ఇట్ వాస్ సో స్టక్ ఇన్ మై మైండ్. ఇట్లా ఇవన్నీ నార్మల్గా అందరూ చేసేది, మనం ఏమైనా కొత్తగా చేయాలనేది అప్పటి నుంచే ఉండేది. సో దే వాజ్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. అప్పట్లో వెన్ ఐ జాయిన్డ్ ఇన్ 2004, ఆల్ ఓవర్ ద కంట్రీ మొత్తం 300 డాక్టర్స్ ఉన్నారు ఆ స్పెషలైజేషన్లో, అండ్ దెర్ వాజ్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ దస్. సో ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఐ ఫర్ ఎక్కడంతా దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్, వేర్ దెర్ ఇస్ vacuum అక్కడే వెళ్ళాలని చెప్పేది. ఐ థింక్ ఐ ఆల్వేస్ బిన్ వెరీ ఫోకస్డ్ ఆన్ దాట్. సో అప్పుడులో ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో ఆ పీజీ కోర్సే లేదు. సో ఐ హ్యాడ్ టు లిటరలీ వేస్ట్ 1 complete year sit, because I knew only next year it is coming to Tamil Nadu. Otherwise I had to go to Bangalore. మా ఇంట్లో అప్పుడు బెంగళూరు పంపించాలంటే ఇది US పంపించే అంత ఫీల్ అయ్యేవారు. సో ఐ హ్యాడ్ టు లిటరలీ వెయిట్ 1 year, and then during that year I got married. So I waited, I did that PG. అప్పట్లో తమిళనాడులో I was the first woman to do that PG from my state. So that was on the prevention of oral cancers.
So that was a topic which was, I don't know, it really pulled me. అదే చెప్తున్నాను కదా, almost 1 year I waited for that course. ఇంకా ఫస్ట్ డే బుక్ చేసుకుని I waited and prepared for that. So that was something which always, was dear to my heart. నాకు తెలియకుండా there was kind of attraction ఏదో ఉంది దాని మీద. So during that course also, I used to go to orphanages, HIV, AIDS affected kids, AIDS affected women, and I was pregnant during that time, and I used to travel 60 kilometer, 100 kilometer in college buses to do those free camps and everything. So అక్కడికి వెళ్ళినప్పుడు, something that you're pregnant, that you're a mother, I used to be like, for no reason of theirs, for no fault of theirs, ఇంతమంది చిన్న పిల్లలు, whom you know that they're going to lose their life in a few years. So that really struck me very, very, very hard. I can't even tell you how. Atla, I used to be always thinking about it. Women, HIV, వాళ్ళ తప్ప ఏమీ ఉండదు అక్కడ. But they know that they're counting their days. The amount of, more than the financial struggle and the health struggles, the emotional struggle that those women undergo, seeing their kids affected when they gave birth to their kids, that was something very, very hard for me to digest. And during the same phase, my grandfather, I was extremely close with my grandfather, and I was doing my 3rd year PG చేస్తున్నాను నేను అప్పుడు. Suddenly he was diagnosed with cancer again. సో ఆయన ఏంటంటే, నేను లేకపోతే ఐవి కూడా తీసుకునేవారు కాదు, ట్రీట్మెంట్ తీసుకునేవారు కాదు. సో ఒక పక్కన ఐ హ్యాడ్ మై సన్ హూ వాజ్ అ న్యూ బోర్న్ ఆన్ మై ల్యాబ్, ఒక పక్కన నాకు ఎగ్జామ్ జరుగుతుంది, ఆయన ఏమో నేను లేకపోతే ఇంజెక్షన్ తీసుకోరు. సో ఐ యూస్ టు సిట్ ఇన్ ద హాస్పిటల్ ఆల్ టుగెదర్. ఐ యూస్ టు సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామ్స్ అండ్ ఆల్ దట్. సో సమ్వేర్ ఈ క్యాన్సర్ అనేది నాకు చాలా, బికాస్ చాలా మంది వెరీ వెరీ నాకు వెరీ క్లోజ్ టు హార్ట్. సో అట్లా చూస్తూ ఉండేటప్పుడు I take a long breath when I remember all those things also. So atla yes, so then I completed my PG and then I lost my grandfather. ఇప్పటికి మనం చాలా మంది ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు విల్ టెల్, వాళ్ళు చూడు 20 yearsలో క్యాన్సర్ వచ్చిందంట, 30 yearsలో క్యాన్సర్ వచ్చింది. జస్ట్ టాపిక్ ఆఫ్ కాన్వర్జేషన్ అంతే. ఆ 5 minutes మనం ఒక అయ్యో పాపం అనుకుంటాం, కానీ తర్వాత we don't really realize ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ వీ డూయింగ్. ఇంతకుముందు ఇట్లా కాదు. నౌ ఇట్స్ బికమ్ లైక్ ఏదో బీపీ షుగర్ వచ్చినట్టు, అది కూడా ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ డిజీజెస్. సో ఎస్, అండ్ పీజీ అయిపోయిన తర్వాత ఐ వాస్ ప్రాక్టీసింగ్. ఐ హ్యాడ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ దట్ టైమ్. సో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్, ఐ డన్ ఆల్మోస్ట్ 1000 పైన ఫ్రీ డెంటల్ క్యాంప్స్ చేశాను. దాని తర్వాత టు ఆల్ ద నీడీ పీపుల్ త్రూ ఆల్ ద హాస్పిటల్స్ దట్ ఐ వర్క్, త్రూ కాలేజెస్, త్రూ మై ప్రైవేట్ క్లినిక్. ఐ డన్ లాట్ ఆఫ్ క్యాంప్స్, లైక్ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇచ్చేదాన్ని. అండ్ దెన్ మై clinic was also very successful, and we used to have practice till night 11-12 o'clock అక్కడ కూడా ప్రాక్టీస్ ఉండేది. సో ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years అట్లాగే గడిచింది. నైస్ ప్రాక్టీస్, కిడ్స్, హస్బెండ్ అంతా బాగానే ఉంది. అండ్ మై హస్బెండ్స్ ఆల్సో డెంటిస్ట్. ఆయన కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆన్ క్యాన్సర్ రీసెర్చ్లో చేశారు. సో సమ్వేర్ వీ మెట్, లవ్ ఇన్ ది ఎయిర్, ఆల్ దట్ హ్యాపెన్. సో బోత్ ఆఫ్ us were actually doing the same thing. బట్ ఎక్కడో ఈ క్యాన్సర్ గురించి సబ్కాన్షియస్లీ ఇట్ వాస్ ఆల్వేస్ దేర్. అండ్ మై హస్బెండ్ ఆల్సో వాంటెడ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. So after 10 years, it was nice. I was actually doing both. I was practicing dentistry at the same time. So we started with ice cream shops, international brands of ice cream shops. That was a huge success. So obviously, like, in fact, ado oka extra source of income laga start chesam gani, like a passive income, because we didn't have to sit there, and it was doing really well. So adi chusi obviously, aspiration ఇంకా పెరిగిపోయింది. ఇదేదో బాగుంది కదా, we're having the best of both the worlds లాగా అనిపించి. సో ఆఫ్టర్ దట్ we moved into expanding the ice cream business. So that's where, because my husband's from Hyderabad, he always wanted to come back here. So that I was taking care of, and we started it here in Hyderabad also. Atla sloga oka business nunchi then we came into the salon industry. So సెలూన్ ఇండస్ట్రీ అప్పుడు ఫ్రాంచైజీ రైట్స్ ఆఫ్ తెలంగాణ మాత్రం తీసుకున్నాము, ఇంకొక ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. సో దెన్ వీ ఎక్స్పాండెడ్ దట్. అది కూడా ఒక 4-5 బ్రాంచెస్ అట్లా వచ్చి ఇట్ ఇస్ వెరీ no, I think పేరు వదిలేదు. ఇట్స్ ఇంటర్నేషనల్ సెలూన్ ఫ్రాంచైజీ దట్ ఐ వాజ్ రన్నింగ్. అప్పట్లో దట్ వాజ్ ఓన్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్ విచ్ వాజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. మిగతాదాన్ని లైక్ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ అప్పటికి చాలా ఉన్నాయి which were giving out in the franchisee model successfully. But this international brand and the concept was the first time which was introduced in the country. So we were very fascinated. So come on, let's do that అని చెప్పి అది కూడా we started. And then we started spreading 4-5 branches అన్ని చోట్ల. So అది బాగానే ఉంది. ఆబ్వియస్లీ యాజ్ ఐ సెడ్, ఆస్పిరేషన్, డిజైర్స్ మనకి ఎక్కడికి ఆగదు. ఓకే, ఇదేదో మనం తెలంగాణ మాత్రం ఎందుకు, అదేదో నేషనల్ వైజ్ తీసుకోవచ్చు కదా అని. సో దాట్స్ హౌ we ended up, when we started the research and everything, there was this brand called Desonge and Kemi Alban. Oh, you took one brand before Desonge, is it? Yes. So I've now been in salon industry for more than 12 years.
Wow. So Okay. that time again I was doing like, I was also practicing dentistry in the morning, and evening I used to take care of the business. Right. So husband idru unnam kabatti it was easy for us to manage that way. Mhm. So atla when we were doing some research, okay, దీనికంటే better brands ఏమైనా ఉందంటే it was so amazing that మాకు ఏది నచ్చిందో ఇంకా సలూన్లో మేమే ఇన్ఫాక్ట్ we started to start a new brand. ఇట్లా కాదు, ప్రోడక్ట్స్కి ఇంకా జెన్యూన్గా, ఇంకా కార్సినోజన్ ఫ్రీ, బికాస్ మై హస్బెండ్స్ రీసెర్చ్ స్పెషలిస్ట్. ఏ షాంపూ ఇచ్చినా, ఏ క్రీమ్ ఇచ్చినా వెంటనే తిరిగి ఇంగ్రీడియంట్స్ చూసేవారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ వీ థాట్ నో, దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ హ్యాపెన్స్. సో మనమే ఏమైనా ఒక మంచి ఒక బ్రాండ్ ఓపెన్ చేద్దాం, మనమే లెట్స్ ప్రొడ్యూస్ సమ్ గుడ్ ఫేస్ క్రీమ్స్ కానీ షాంపూస్ కానీ విచ్ ఆర్ వెరీ వెరీ విచ్ ఆర్ కార్సినోజన్స్, ఈ క్యాన్సర్ క్రియేట్ చేసే ఏజెంట్స్ కాకుండా చేద్దాం అనుకునేటప్పుడు. సో there was someone who's already done this on the international level, which is Dessange and Kimi Alban. Right. So whatever we thought already somebody is done, so why reinvent the wheel annattu, then we approached them. So it took almost 2-3 years for us to get Dessange to India. Right. Because they are like extremely luxurious brand, the number one in the industry, and the official partners with the Cannes Film Festival, and they have too many feathers on their cap anamata. So for them to, that time they said no, India is still not ready ఇంత పెద్ద బ్రాండ్కి, ద మార్కెట్ ఇంకా it has to ఇది పెరగాలని చెప్పి. సో we waited patiently all those years, following up with them, meeting them. So we didn't know that they were actually doing a due diligence on us, because such a big brand, for them to give it to us. And finally, one final day, we got a mail telling, please come and meet us in Paris. We want to take this forward. So that is how it started. This happened in the year? In the year 2019. 19, right before COVID. Yes. Okay. Wow, okay. So, అది బోననాలా బేననాలా అర్థం కాదు. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి కరెక్ట్ 2017లో we signed it up. That is the first international. Yes. What about Camille Alban, which is the second? So Dessange, Kimi Alban is also a sister brand of Dessange only. Yeah. Okay. So we took both. Okay, cool. So how Mrs. Telangana? Asla jump in, because I still remember I was in the audience screaming for you, saying hey, Preeti and చెప్పి, and I knew you were there. I said okay. So how a transition line? So as you always know me, Vivek, నాకు ఏదైనా when an opportunity comes, I will never leave that opportunity when it passes. There's always a saying, opportunity ఒక్కసారి it will knock your door అని చెప్పి అట్లా. So this journey started ఎట్లా అంటే, for me, for everything there'll be a story for me behind. So my daughter is always interested in all this, and casually one day she went for her ఏంటిది Miss Fresher in her college. Right. I saw your Instagram post. Yes. Right. So it was a very random one. They didn't announce and everything. They just asked all the girls, all the students to walk, and she just got Miss Fresher that time. So she was like, Amma, she came home with all the medals, adi, a photo, everything. It was very fascinating. So suddenly she was like casually across and Amma, you also should try. I said, come, let's do it. So for me, everything is like, come, let's do it. Yeah. Let's do Why it. not? Why not? What happens, we will see. If you're interested, you want to do it, do it. Life is just once. This age పోయిందంటే మళ్ళీ రాదు కూడా. So atla I said, come, let's do it. So luckily we just thought, and then there was something which is coming up. This is Mrs. India Telangana was coming up. I applied, got selected. So just things keep so whenever I take up something, I believe in giving my best. So అది తీసుకున్నానంటే హుక్ or crook, for me it has to happen. I have to give my best. తర్వాత what is the result is తర్వాత చూసుకుందాం కానీ when I am doing, I will give my best whatever comes. So I think every time God has been very, very grateful. Every time I've been really successful in whatever I do. So that is how that also happened. Now, yes, I'm one of the aspirants of Mrs. India also, which is happening in March. Let's see. Yeah. I'll be there, that audience Yes. also. So when you're talking about Dessange నుంచి మాట్లాడుతున్నా, Camille మాట్లాడుతున్నా కూడా, these are premium salons. Yes. Right? Now I want to understand, ఈ ప్రీమియం సెలాన్కి రెగ్యులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సడన్గా హెయిర్ కట్ కావాలంటే దగ్గర ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళిపోతా ఆన్ నాన్ ట్యూస్డే డే, అది మామ చంపేస్తుంది. ఓకే, సో వెళ్తాము, హెయిర్ కటింగ్ చేసుకుంటారు, మంచి మసాజ్ చేస్తాడు ఫ్రీగా, తర్వాత దెన్ ఇట్స్ ఓకే, దెన్ యా దట్స్ ఫైన్. True. వాట్ నెక్స్ట్? వాట్స్ బెటర్ ఇన్ అ ప్రీమియం సెలాన్? ఏముంటుంది? సో ఏంటంటే Dessange, Kimi Albanలో తేడా ఏంటి, మిగతా దీనికి తేడా ఏంటంటే ఒట్టి ఇంటీరియర్స్ అవి ఒకటే కాదు. సో మేము ఈ బ్రాండ్ తీసుకొచ్చిన కారణం కూడా ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్, దిస్ ఇస్ ద లైఫ్ లైన్, హార్ట్ బీట్ ఆఫ్ ద బ్రాండ్ ఏంటంటే ప్రోడక్ట్స్. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారంటే వేరే ఏ కంట్రీలో కూడా
దే డోంట్ గివ్ ఇట్. సో ఒట్టి ప్యారిస్లోనే ఉంటుంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో అంత స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, యూరోపియన్ స్టాండర్డ్స్. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మన కంట్రీలోనే వేరే ఎక్కడైనా ఎవరైనా ఏ ప్రొడక్ట్స్ అయినా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. సో బిహైండ్ వితౌట్ ఎనీ రీసెర్చ్. సో ఒక ప్రోడక్ట్ ఎందుకు రెండిట్లో తేడా ఏముంటుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద R&D విచ్ గోస్. సో ఒక మామూలు కార్ మనకి 3 lakhsలో దొరుకుతాయి, అదే 4 wheels ఉన్న కార్ మనకి 3 crores కూడా దొరుకుతాయి. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద టెక్నాలజీ అండ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విచ్ గోస్ బిహైండ్ ఇట్. సో అదొక చిన్న షాంపూ అవని మనం అది చిన్న షాంపూ అంటున్నాం, కానీ ఆ షాంపూ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒక చిన్న పాప పుట్టిన రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వీఆర్ బోర్న్ టు ద మూమెంట్ వీ డై, మనం ప్రతి ఆల్టర్నేట్ డే యూజ్ చేసేది ఆ షాంపూ. ఇట్ ఈస్ లైక్ అ స్లో పాయిజన్ ఇఫ్ యూ డు నాట్ చూస్ ద రైట్ వన్. సో మనం చూస్ చేసే ప్రతి షాంపూ బికాస్ ఇట్ గోస్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ హెడ్, ద హైయెస్ట్ బ్లడ్ సర్క్యులేషన్. సో దట్ ఈస్ వేర్ our expertise as a doctor also comes in. So no direct గా తీసుకి ప్రతి alternate day దాంట్లో పెడతా ఉంటే it's slowly getting absorbed in your blood circulation. Adi for me that is luxury, the luxury of safety. That is where we stand apart from other brands. So that is how I'm very proud of it because it resonates with my thing. Break down the economics of a salon. For example, ఒక luxury salon తీసుకున్నాం అంటే పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, అండ్ ఫర్గెట్ ఇట్స్ నాట్ అ ఫ్రాంచైజ్, ఒక నార్మల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి. లెటెస్ ఒక లగ్జరీ సెలూన్ కాబట్టి ఒక లగ్జరీ లొకేషన్, ఐమ్ టాకింగ్ అబౌట్ బంజారా హిల్స్ అయినా, జూబ్లీ హిల్స్ అయినా. సో బ్రేక్ ఇట్ డౌన్ కంప్లీట్లీ ఫర్ మీ. సో ఇప్పుడు మామూలు ఒక సలూన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెన్ ద ఎకనామిక్స్ వెన్ యూ స్టార్ట్, ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ మా బ్రాండ్ తీసుకోవటం పక్కన పెట్టేసి మామూలుగా ఎవరైనా ఒక సలూన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక సలూన్ స్టార్ట్ చేయాలంటే సలూన్ స్టార్టింగ్ ఒక ప్లేస్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నామని. సో ఆర్ ఎక్స్పర్టీస్ కమ్స్ ఫ్రమ్ ఏ లొకేషన్లో పెట్టాలి, పార్కింగ్ ఎలా ఉండాలి, విజిబిలిటీ ఎలా ఉండాలి, ఇక్కడ ఎంతమంది కవరేజ్, హౌ మెనీ రెసిడెంట్స్ ఆర్ దేర్, దీంట్లో ఎంతమంది మనం కన్వర్ట్ చేయొచ్చు. బికాజ్ యాజ్ యూ సెడ్ మన తాత అప్పుడు ఏ ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చేవారు, హెయిర్ కట్ చేసేవారు, మసాజ్. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఫాదర్స్, నువ్వు చెప్పినట్టు ఇంటి పక్కన ఏముంది, ఎవరో ఒకరు వెళ్ళి చేసుకున్నామా. అండ్ వెన్ వీ వర్ గ్రోన్ అప్ కొంచెం వీ వాంటెడ్ టు గో టు అ నైస్ డీసెంట్ సెలూన్, our parents wanted to take us. But now see the lifestyle is something which is aspirational. మనకి ఏంటంటే మనం పెరిగే కొద్దీ మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని ఉంటుంది. నౌ ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఇట్లా ఇంటికి ఎవరైనా వచ్చి కూర్చుని చేసుకుంటామంటే we won't do it because it's past. చాలా అయిపోయింది. నౌ ఆ హ్యాజిల్ వద్దు మనకి. we want because of all the stressful lifestyle that we have, అప్పుడప్పుడు ఇట్లా ఒక మంచి ambience వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి, that ambience and the way it is done and a well-being, a looking beautiful is so important. Like అందరూ రోటీ కపడా మకాన్ అంటారు, కానీ ఫర్ మీ ఫోర్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్. అది మెన్ అయినా సరే, విమెన్ అయినా సరే, అది ఒక నార్మల్ వేజ్ లేబరర్ అయినా సరే, ఒక హై క్లాస్ CEO అయినా సరే, ఆల్ ఆఫ్ us want to look the best in our own economic conditions that we want. So that is how the economics of a salon comes in. So the place where you are keeping your salon is very very important. The pricing that you choose is important for that particular location. And then tarvata the most and the foremost important thing is the products that you choose. అది ఎట్లాంటి ప్రోడక్ట్, మంచిదా కాదా, దాని రిజల్ట్ వస్తుందా లేదా, అండ్ ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి పెట్టడం అయిపోదు. దానికంటే నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే స్టాఫ్స్ని ఆ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలనేది తెలియటం. ఇట్స్ వెరీ టెక్నికల్, ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్. నువ్వు ఇంత క్రీమ్ వాడాల్సింది ఇంత వాడేవంటే యువర్ స్కిన్ ఇస్ గోనా గెట్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. సో దట్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ యూ ఆల్వేస్ నో, the stuffs that we choose, that is the backbone of this industry. Because enta manam luxurious salon pettina nuvvu nenu kuchoni hair cut cheyalemu kada. So it is a very very skillful job that we require. So the person that we, today's age is not just ochara kuchunara, antaku mundu andarki okate cut అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, అందరికి కట్ కాపీ పేస్ట్ లాగా పెద్ద మాట్లాడేది ఏమి ఉండదు. వెళ్ళి కూర్చున్నామా, కళ్ళు మూసుకున్నామా, అయిపోయింది అన్నట్టు. సో నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్, మై డాటర్ వాంట్ సంథింగ్ డిఫరెంట్. ఈచ్ వన్ ఆఫ్ us have very individual taste. The colors, it's very very individual. So we need to have a staff ఎలా ఉండాలంటే ఆ క్లయింట్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్, ఈయన డాక్టరా, ఇంజనీరా, ఈయన ఎట్లా పనిచేస్తున్నారు, వాట్ ఈస్ ద కండిషన్స్ దట్ హీస్ వర్కింగ్, ఏసీలో పనిచేస్తున్నారా, రోడ్లో పనిచేస్తున్నారా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫేస్ సెట్ అవుతుందా లేదా. Exactly. So that expertise, our staff
సెలెక్టింగ్ ద రైట్ స్టాఫ్ ద రైట్ నాలెడ్జ్, అది చాలా ఇంపార్టెంట్. రైట్. So all these are very, very important thing. And after all this is done, marketing. How are you marketing? That is like, you know, a continuous process. ఏదో పెట్టామా, బోర్డు పెట్టామా, లైట్లు పెట్టామా అంటే no, it doesn't happen that way. Any business, most businesses, why do they fail? 80% of any business that you take, let it be a pub, let it be a restaurant or salon, any XYZ, most of them, 75% of them fail within the first or the second year. Because they feel, అయిపోయింది, అన్ని పెట్టేసాము, బోర్డు పెట్టాను, అన్ని పెట్టాను, ఇంకా వచ్చేస్తారు. Any business doesn't run that way. No? Right. So marketing. నీ మెసేజ్ క్లియర్ గా you have to spread it around. Yes. Right. Cool. So that is where ఒక బ్రాండ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఏ అబ్రాడ్కి వెళ్ళినా ఎక్కడన్నా KFC కానీ మెక్డొనాల్డ్స్ కనపడగానే మిగతాదన్నీ డిచ్చేసి వీల్ రన్ అండ్ ఈట్ ద ఫుడ్ దేర్. వై? బికాస్ ఆఫ్ ద బ్రాండ్ వాల్యూ. వీ నో వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, యూనో, వీ నో, కాన్ఫిడెన్స్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ బ్రాండ్ తో వచ్చేది కన్సిస్టెన్సీ. ఎస్, యు ఆర్ రైట్. అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను చెన్నైలో వెళ్ళినా, హైదరాబాద్ లో వెళ్ళినా, లేదా బెంగళూరులో వెళ్ళినా కూడా నాకు బెస్ట్ క్లాస్ ప్రొఫెషనల్స్ దొరుకుతారు, ద బెస్ట్ ఎక్విప్మెంట్ నాకు దొరుకుతుంది, అండ్ నా బెస్ట్ సర్వీసెస్ నాకు దొరుకుతాయి. ఆ 1 hour నేను రిలాక్స్ అవ్వచ్చు. అండ్ సబ్సిక్వెంట్లీ దట్ ఫీలింగ్ ఈస్ వాట్ బ్రాండ్ క్రియేట్స్. అండ్ పర్టికులర్లీ ప్రీమియం బ్రాండ్స్ అనేవి అవి కన్సిస్టెంట్ గా క్రియేట్ చేస్తాయి. లేకపోతే there's no point in doing the entire thing. 100% agree. Right? ఇప్పుడు మనం ఎక్కడో ఒక తెలియని ఒక కంట్రీకి వెళ్తున్నాం, అక్కడ తాజ్ ఉంటుంది, నోవోటెల్ ఉంటుంది, ఇంకొక హోటల్ ఉంటుంది. విచ్ వన్ విల్ యూ సెలెక్ట్? అన్ని ఒకటే ప్రైస్ ఉంటాయి. యు నో దట్ ఇఫ్ ఐ పే దిస్ ప్రైస్, దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో దట్ ఈస్ వేర్ అ బ్రాండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఫ్రాంచైజింగ్ అని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట. సో అండ్ యు ఆర్ మాస్టర్ ఇన్ ఇట్. ఒకసారి నాకు ఫ్రాంచైజింగ్ అంటే ఏంటి మొత్తం బ్రేక్ డౌన్ చేయవా? ఓకే. సో ఇప్పుడు ఫ్రాంచైజింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి మాస్టర్ ఫ్రాంచైజీస్ ఎవరో ఒకరు ఆల్రెడీ బ్రాండ్ తీసుకొచ్చారు. సో ఆ ఫ్రాంచైజింగ్ అనేది మీకు ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సలూన్ ఇండస్ట్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంది. సో యూ విల్ జస్ట్ గో, ఒక ఫ్రాంచైజింగ్ ఎగ్జిబిషన్కి వెళ్తారు, ఆన్లైన్ చూస్తారు, యూ విల్ గెట్ సంథింగ్ విచ్ ఇస్ పాపింగ్ అప్. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ దే విల్ అప్రోచ్ అస్. ఓకే, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓపెనింగ్ అ సలూన్ అని వాళ్ళు మా దగ్గరకు వస్తారు. సో వీల్ హ్యావ్ సమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ హౌ దే వాంట్ అవర్ బ్రాండ్. మేము కూడా వాళ్ళని, we will ask them what is their basic qualification, why they like this interest, because the intention and the passion for the industry, lekapothe any business doesn't work that way. Right. So first there are few questions that we ask them. What is, do you have your own place? Meeku enduku idi pettalanunnaru? You're doing a job somewhere, or you are looking at as a passive income. How much do you have time and money to invest in this business? Right. So itla some basic questions choosy, we will also select them whether they are the right franchisee partner for us. So once వాళ్ళు ఇవన్నీ ఓకే అయిన తర్వాత, then it is where it will start after, you know, all the signing of the documents and everything. So we will guide them right from locating the location. Right. So a location pettali, ee floor lo pettala, inte meer rent pettali. So right from we send our people to even help them in that negotiation, because that is the most important part. Right. So our negotiation nunchi rent inta pettochu, and you know, దాని తర్వాత డిజైనింగ్ ద ఇంటీరియర్స్. సో అక్కడ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేయటం. సో దాని తర్వాత, సో దిస్ ఇస్ లైక్, యు నో, యూ హ్యావ్ టు అండర్గో దిస్ 9 months of pregnancy to deliver a baby. So in franchising model, you simply skip the 9 months and you have a baby delivered right, ready-made in your hand. Right. So దాని తర్వాత మేము ఆల్రెడీ SOPs కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, the way the, you know, treatments have to be done, the interiors కానీ, everything is a ప్రాపర్ SOP. సో యూ డోంట్ హ్యావ్ టు డూ, కొత్తగా నువ్వేం కనిపెట్టాల్సిన పని ఏం లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ లైక్ అ టర్న్ కీ ప్రాజెక్ట్ ఫర్ విత్ యూ. సో ఇట్ ఈస్ ఆల్ రెడీమేడ్. యూ హ్యావ్ అ బిజినెస్ టు రన్, అండ్ హౌ టు నర్చర్ దట్ బేబీ. దానికి ఫస్ట్ 3 months పాలు ఇవ్వాలా, తర్వాత రైస్ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి. సో దట్ ఈస్ కమ్స్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ రన్నింగ్ ద salon. So that is how our expertise as a franchise owners come in place, because we have our own set of marketing team, our operations team, so every training team. So there'll be team which will go and keep telling them and వాళ్ళని నర్చర్ చేస్తూ ఉంటాం. బికాస్ ఫర్ అస్ కొత్తగా వెళ్ళి ఫ్రాంచైజీ మార్కెటింగ్ ఫేస్బుక్లో పెట్టాలా, ఇన్స్టాలో పెట్టాలా, గూగుల్ టీంలో పెట్టాలా, 50,000 పెట్టాలా, 55 lakh పెట్టాలా. సో ఆల్ దట్ క్వశ్చన్ ఇస్ నాట్ దట్. వీ విల్ టెల్ యూ దిస్ ఫస్ట్ 3 months, this is what you will do and this is how you will do. Right. So that is a kind of backup that you will have. Right. So break it down. ఒక పెద్ద బ్రాండ్ ఉంటుంది, అండ్ వాళ్ళు వెల్ నోన్ ఇన్ ద మార్కెట్, వెల్ నోన్ ఇన్ ద ఇండస్ట్రీ.
వాళ్ళు ఫ్రాంచైజర్ అవుతారు. Hmm. ఫ్రాంచైజర్ వాళ్ళు ఒక నెక్స్ట్ బ్రాంచ్ పెడదాం అనుకుంటే Hmm. వాళ్ళు ఓన్ గా పెట్టుకోకుండా వాళ్ళు నెక్స్ట్ ఇంకొక పర్సన్ కి ఇస్తారు. వాట్ వీళ్ళకి అయ్యేది ఏంటంటే వీళ్ళ మోడల్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు రెప్లికేట్ చేయించడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. Yes. అండ్ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటున్నారో వాళ్ళకి 2 things. ఒకటి ఏంటంటే రిస్క్ ఉండదు, బికాస్ అవును. బిజినెస్ అనేది రిస్క్ కాబట్టి 100 డిఫరెంట్ థింగ్స్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆపరేషన్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్ ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకోకుండా ఆల్రెడీ అన్నిటికీ ఒక ప్లే బుక్ రెడీగా ఒక చెక్ లిస్ట్ ఉంది కాబట్టి అవును. ఆ చెక్ లిస్ట్ ఎగ్జాక్ట్ గా నాయన ఎగ్జామ్ ముందు పేపర్ ఇచ్చినట్టు తీసుకోరా ఆయన అంటే ఓకే ఫైన్ నెక్స్ట్ దిస్ అని చెప్పి, దాంతో పాటు మెంటర్షిప్, బికాజ్ వాళ్ళు మల్టిపుల్ సైకిల్స్ చూసుంటారు కాబట్టి. అండ్ దట్ ఈస్ వెరీ కమెంట్. పర్టికులర్లీ డెసాంజ్ లో మీరు యువర్ ఇన్ ప్యారిస్ నుంచి ఇండియాకి మీరు పట్టుకొచ్చి దాని తర్వాత దీన్ని స్ప్రెడ్ చేశారు, Yes. రైట్? సో am I understanding this right? You're perfectly right. Right. And the same for Camille Alvin also. Yes, same Right. thing. Desange ki Camille Alvin difference ఏంటి? Again sister brands and అర్థమైందా? But Yeah. So like coming to the same thing, ఏంటంటే we were on both sides of the table, Vivek. Mhm. First, I was a franchisee myself Mhm. of another brand. అవును. Okay, so I understand the pain points. Right. Exact what is a pain point that as a franchisee, Right. as నేను కొత్తగా ఒక సెలూన్ బిజినెస్, బికాస్ ఐ వాజ్ అ డాక్టర్, వేరే బిజినెస్ సక్సెస్ఫుల్గా చేసాం కానీ సెలూన్ బిజినెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను ఒక ఫ్రాంచైజీగా ఒక 5 years ఉండేటప్పుడు మనకి కొన్ని పెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ వాట్ వీ రియలైజ్డ్ when I was on the other type of the table sitting as a master franchisor. These are the things where they will get stuck. ఇక్కడ వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందో that we refined. Mhm. So Right. I feel that is an advantage for us. We can put ourselves in the shoes of a franchisee. I had lived that life for more than 4-5 years. Right. So that is where we are able to help them. We know exactly what is the difficulty that they're failing, processing, and it is very easy for us to understand while aim kavalo. Right. And when coming to Desange and Camille Alban, yes, the difference is in the products that we use. Mhm. If you look at the quality of the products, it is almost similar. Mhm. Ardhavaina. So Right. this is a little more, the ingredients that go into these products, the way it is developed is definitely much more luxurious Desange లో. when compared. Yes. Yeah. So Camille also has వాళ్ళ philosophy అయితే ఒకటే, all carcinogen free, sulfate free, water inte vadal atla, and everything is a philosophy behind the brands are the same, but they felt that good luxurious things are not only for the rich. Mhm. Something which is good should reach all strata of the people అనేది వాళ్ళ philosophy. Right. Actually Desange కి అట్లా 3 different strata of salon business ఏ ఉంది. Okay. Desange, Camille Alban and Fantastic Sams. So the price points that they play around is different. Right. This is like a complete luxury. This is like more like a premium salon which is more affordable for the public, Right. because Right. the luxurious like a Louis Vuitton brand can't be bought by anyone, but Right. there will be something similar or something better, something in that range. Right. So that is the difference between both the brands. సో ఈ ఫ్రాంచైజ్ అన్నప్పుడు దాని ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఏమేమి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాను అనుకోండి, నేను ఏమేమి ఇన్వెస్ట్ చేయాలి, దాని నాకు ఏమేమి ఫీజెస్ ఉంటాయి? Okay. So the first and foremost will be the franchisee fee. It will be a very meager fee because that will be for a period of 5 to 9 years దాకా ఉంటుంది. ఓకే. ఆ ఫ్రాంచైజ్ ఫీ అనేది మీరు పే చేసేది ఎందుకంటే మేము ఇవన్నీ ఇచ్చిన సపోర్ట్కి, ఆ ట్రైనింగ్ కానీ, ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఇట్ విల్ బి హార్డ్లీ, if you calculate, it will be 20-25,000 per month that you are actually paying. Right. So, but imagine the amount of value that you are getting for it. Someone is always, all that you know, it will be a call away. Mhm. So that support system in the business is most important. So the first thing will be a franchisee fee pay JC. You have to block your location by signing up an LOI. Mhm. So LOI once- అంటే letter of intent. Letter of intent that this is a place that we want, this is a brand that we want. Right. Anedi just a geographical area, we will block it for you Right. so that we don't sign up with somebody else. రైట్ రైట్. You అండ్ ఒక ప్రీమియం సెలూన్ టు లగ్జరీ సెలూన్ కి, ప్రీమియం సెలూన్ కి ఎంత ఉంటుంది, లగ్జరీ సెలూన్ కి ఎంత ఉంటుంది నార్మల్ గా? Franchise Franchise fee. fee. So the franchise fee starts anywhere between 10 to 35 lakhs. 35 lakhs. Yes. Okay. For Camille Alban, we charge a minimum of 10, and Desange we charge a minimum of 35. This is for 9 years. Yes. 9 years complete 35 Yes, lakhs. Yes. Because you're blocking the 9 years Yes. contract. This is mine అని చెప్పి you're That's blocking it up. Okay, got it. Hmm. Next. So and also the radius that we are blocking for you will be different for Camille Alban and for Desange. Obviously, Desange will be a much bigger Bigger, radius that we will be blocking. And after that is done,
we will help you identify the location. So you will let us know what are the different, for example, if you have 5 or 6 different locations in that particular place. So our person will come, guide you, look at the place, look at, evaluate the place and everything, and then we'll finalize on the location that you want. So after that, most of the work will be ours, like where interiors ani design cheyadam gaani, interiors ni complete cheyadam gaani. So we will completely do the interiors and everything for you in that particular location. Right. So because we have a team, ఎందుకంటే మీ దగ్గరికి ఇచ్చామనుకోండి, not that you can't do, but interiors, Right, again, we don't need it, right? Frankly speaking, నేను ఈ హెడేక్ తీసుకోకుండా ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాను. But there will be some people who will be thinking, లేదు మేము చేసే ఏదో ఇంకా తక్కువకి వచ్చేస్తుంది, we can do a better job, but that's where people go wrong. Right. Because interiors is a vast subject. మనం ఇంటీరియర్ స్టార్ట్ చేసామంటే ఫర్ us we know this theme యూజ్ చేయాలి, ఇది 9 years కి బాగుండాలి ఈ సెలూన్, this is a color, this is a material, tap they'll come, the team will come within 2 months, they will finish, hand it over. So the moment you take it, we won't stop. అది ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు కదా, ఇది ఇంకా బెటర్ పెట్టొచ్చు కదా. ఈ మధ్య ఆఫీస్ కట్టాను, సో ఐ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ సేయింగ్. ఎగ్జాక్ట్లీ, యా. ఎందుకు ఈ ఏసీ కంపెనీ ఇంకా బెటర్ ఏసీ వీళ్ళకి అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ యువర్ హౌస్, దిస్ ఇస్ అ ప్లేస్ ఫర్ యువర్ బిజినెస్. Just invest what is necessary. Yeah. This will work perfectly fine. Okay. Nothing less, nothing more. Nothing less. అవసరం లేదు కదా. So what is required, just do that. We have a lot of experience with people who told them, boss, వద్దు ప్లీజ్ ఆపేయండి అంటే, లేదు for us ఇట్లా ఉండాలి, but doesn't serve the purpose. Right. What does it serve? Italian marble తీసుకొచ్చి అక్కడ పెట్టాలంటే నువ్వు కలర్స్ వేసినప్పుడు అది కింద పెడితే హార్ట్ అటాక్ వస్తుంది. So we tell them this is not the specification. So we're very clear on that we will do it for you. Don't worry, you can be there and do it. So half the work is done, and then meanwhile we will help them in recruiting the staff. Right. Training. So before that, ఒక సెలూన్ నార్మల్ గా ఎంత SFT ఉంటుంది యావరేజ్ గా? Kemi Alban will be minimum 1,500 square feet. More than enough. Right. And also it depends on the real estate of every particular city. Right. నువ్వు బాంబేలో వెళ్ళి అదే 1,500 కావాలంటే ఇది దొరకదు. For us 800 ఆ ప్రైస్ లో దొరికిందంటే we'll be like hitting the roof and we'll be like super joyous. Multiple కిడ్నీలు అమ్మాలి అక్కడ. Right. So అట్లా it depends, but we generally tell 1,000 to 1,500 is more. అదే నువ్వు రియల్ ఎస్టేట్ ఏదో Tier 2 సిటీలో వెళ్ళావంటే we'll get like 1/3 of the price. Right. Absolutely. So minimum standard is 1,500 square feet, and for this one, yes, we require a minimum of 3,000 square feet to give that luxurious, spacious feel. Yes. Right. That is the space that you will require. So average గా ఒక Tier 1 సిటీ తీసుకొని ఒక మంచి లొకేషన్ తీసుకుంటే కెమిల్ ఆల్బేన్ కి ఇప్పుడు 35 lakhs is the franchise fee for Desonge, 10 lakhs is for Camille. లొకేషన్ తీసుకొని లొకేషన్ బిల్డప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? The interiors and everything interiors, that you location, interiors. Okay, Kemi Alban should be between 25 to 30 lakhs. 30 lakhs. That's so it. 35 plus 30, 70 lakhs. Sorry, so 35 the plus 10, complete project, lakhs. if you look at Kemi Alban, is a 80 lakh project. 80 lakhs. That's it. And in which you're getting an international salon with complete imported Italian furniture, imported products, which are, the entire range of products in the salon, which will, including your retail products, which will serve for almost a minimum of 3 months. Dan tarvata your world-class interiors, which is going to be, lasting for 5 to 9 years. Small changes that you want to do, you can always do. Otherwise, this is sorted. So your interiors, your furniture, products, everything, all inclusive, a turnkey. And this 80 lakhs, I'm telling us, including the franchisee fee. Right. Okay. So all inclusive, a turnkey will be between 70 to 80 lakhs. 80 lakhs. Yes. So Desonge ki? Desonge is a minimum of 1.7 crores. 1.7 crores. Yes. Because understandable. Like everything is premium. Everything is luxurious. double. Like literally double. Right. So 1,500, 3,000 square దీంట్లో feet. మామూలు బ్యాక్ వాష్ ఉంటుంది, దాంట్లో ఏమో మసాజర్ బ్యాక్ వాష్ ఉంటుంది. Right. Yeah. Cool. So break even. Let's talk about break even. Right. 80 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు, నాకు ఎప్పుడు బ్రేక్ ఈవెన్ వస్తుంది? Yeah. So your break even sale, నేను నెలకి నా సెలూన్ నడపాలంటే నాకు ఇంత ఖర్చు అవుతుంది, ఒక 3 lakhs, 5 lakhs, వాట్ ఎవర్, డిపెండింగ్ ఆన్ ద ప్లేస్. ఆ అమౌంట్ నీ చేతిలో రావాలంటే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ విత్ వాట్ ఎవర్ మై సెలూన్స్ హ్యావ్ డన్ టిల్ నౌ, third month, no matter what break even happens, నువ్వు చేతుల నుంచి పెట్టాల్సిన పని లేదు. So that is called working capital. Any business you do takes a minimum of 6 to 8 months for you to do even the break even sale. But unfortunately in the salon industry, with all my existing salons, this is what we've seen, on the third month they're doing the break even. Yeah, that's fortunate. That is the advantage of taking a brand. Right. Because it's already done its 50% of the marketing, నీకు already brand board పెట్టగానే వచ్చేస్తుంది. Right. And selection and everything, and training, intense training.
ఒక ఇంటర్నేషనల్ మేము ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ స్టైలిస్ట్ ఫ్రమ్ ప్యారిస్ హూస్ వెల్ ట్రైన్డ్ ఇన్ దెసాంజ్ ఒక ట్రైనర్ మెటీరియల్ మేము ఇక్కడ వీ విల్ కీప్ దెమ్ సో అతని కింద ఈ ఇంటీరియర్స్ జరిగే లోపల వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ చేపిస్తాం సో రైట్ ఆన్ day 1 దే లైక్ ఆల్రెడీ సెట్ టు గో అందుకని సో కంప్లీట్ ఇఫ్ యూ వాంట్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన మనీ నీకు రిటర్న్ రావాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 18 to 24 months. 18 to 24 months, బట్ థర్డ్ మంత్ నుంచి నీకు వర్కింగ్ క్యాపిటల్ నీ జాబ్ లో పెట్టాలి. అండ్ ఇట్ డిపెండ్స్ హౌ మచ్ అవర్ ఇట్స్ లైక్ నువ్వు ఎంత ఇస్తే బిజినెస్ నీకు అంత తిరిగి ఇస్తుంది. నువ్వు ఎంత సిన్సియర్ గా చేసుకుంటే ఆ 18 months ఇంకా కూడా తగ్గొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో సంబడి హూ హ్యాస్ ఆల్రెడీ సలూన్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా చేయగలుగుతున్నారు. బికాజ్ దే అండర్స్టాండ్ ఆపరేషన్స్, డే టు డే ఆపరేషన్స్ మచ్ బెటర్. రైట్. సో ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో ఐ వాంట్ అండర్స్టాండ్ బికాజ్ మన థింక్ ఫిబ్రవరి 2020లో కలిసినప్పుడు వీ డిడ్ దిస్ ఎక్సర్సైజ్ టుగెదర్. మనం ఈవెంట్ లో కలిసినప్పుడు ఎవరు మీ ఆడియన్స్, రైట్? నార్మల్ గా నేను నా మైండ్ లో అంటే డెఫినెట్ గా ఉమెన్ అయి ఉంటారు అని, బట్ అగైన్ ఐ వాంట్ అండర్స్టాండ్ ఉమెన్ మెన్ తీసుకుంటారా ఇఫ్ దే ఆర్ టేకింగ్ వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అదే కమింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆఫ్ లేదు నేను ప్యాసివ్ ఇన్కమ్ కోసం వెళ్తున్నా లేకపోతే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసం వెళ్తున్నా, హౌ ఆర్ దే థింకింగ్? బ్రేక్ డౌన్ ప్లీజ్. So with my experience in the last 3-4 years, what I've seen, even I was thinking ఎక్కువ salon అనగానే women will be more interested ఏమో అనుకున్నాను, but interestingly there have been equal number of men and women who are doing a really good job. So yes, చాలా మంది women ఏమవుతారంటే they'll be highly educated, but the moment పెళ్ళి అట్లా పిల్లలు అనగానే we take a back seat, our career takes a little పాజ్ చేసేస్తాం. సో ఆ పాజ్ తర్వాత ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఫర్ విమెన్ దర్ ప్రయారిటీస్ చేంజ్. ఫర్ దెమ్ ఏదైనా పిల్లలు 3 years or 5 years స్కూల్కి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు దే కెన్ ఈవెన్ థింక్ ఆఫ్ సంథింగ్ అండ్ విచ్ ఇస్ వెరీ వెరీ నార్మల్ మదర్హుడ్. ఐ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. For us, priority is that, and I completely agree and respect that fact that yes, at least at first 3 to 5 years we have to give our kids the entire attention కావాలి. సో ఎక్స్ట్రీమ్ కరెక్ట్ గా ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, దట్ ఈస్ వెన్ ఇట్ స్ట్రైక్స్ దెమ్, ఓ మై గాడ్ నేను జాబ్ వదిలేసాను, వాట్ ఆమ్ ఐ డూయింగ్, ఐ హావ్ టు గెట్ బ్యాక్ అని ఒక ఫుల్ జోష్ లో ఉంటారు. మార్నింగ్ క్యారేజ్ కట్టేసి పంపించేసిన తర్వాత ఖాళీ అయిపోద్ది ఇల్లంతా. ఇప్పుడు ఏమైతుంది, ఏం చేయాలి అన్నప్పుడు రియల్ లైఫ్ మళ్ళీ లైఫ్ హిట్ అవుతుంది అండ్ దెన్ సర్టిఫికేట్లు కనిపిస్తాయి. వేరే ఎవరో ఫ్రెండ్స్ ఆఫీస్ కి వెళ్తా ఉంటారు కార్లో, అప్పుడు ఓ మై గాడ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్. దెన్ యు థింక్ అబౌట్ షుడ్ ఐ గో టు కిట్టి పార్టీస్ అండ్ యు ఆర్ లైక్ నో ఐ డోంట్ వాంట్ టు డు దట్. అండ్ కెరియర్ ఫోకస్ విమెన్ కిట్టి పార్టీస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ నెవర్ గివ్ దెమ్ ద కిక్. వాళ్ళు ఎంత ఎక్స్ట్రా ఎంత పని చేయమంటే చెప్తారు కానీ వాళ్ళు ఇంట్లో కూర్చోమంటే వాళ్ళకి it just doesn't happen because I understand. Fulfillment undadu. Even first few for me I went to job like 45th day after delivery. I was like, now I'm like, oh my God, what did I do? Fortunately, I had a lovely support system. Ma attamma, my amma, everybody were at home. They're like, it's okay, ma, go ani itla. So that gave me, but not all women, not everybody has that. Most of them, nuclear families, alokkate untaru. Evadagana odilesi veltaru. So that is when women want to get back on track. Again, they want the flexibility of timing. They want to get back at 4 o'clock when the kids are back at home. At the same time, 8 to 4 ఏం చేయాలి, ఏమైనా ప్రొడక్టివ్గా చేయాలి. ఐ వాంట్ స్టాండ్ ఆ ఇండిపెండెంట్ నేచర్కి అలవాటైన అమ్మాయిలు అట్లా ఉండలేరు. ఇట్స్ నాట్ దట్ ఏదో తక్కువ హస్బెండ్ దగ్గర డబ్బులు అడగటం అనేది కాదు. ఇట్ జస్ట్ మేక్స్ యూ ఫీల్ నైస్. There's nothing wrong in making your own money. Exactly. నీ డబ్బులు చేసుకోవడం తప్పే లేదు. It has to be there. I know and I think that confidence that 10,000 20,000 నువ్వు సంపాదించుకునే దాంట్లో వచ్చే ఆనందం will not come from even if you're crores, because I had women who are like very very wealthy family, for them which was money was not a criteria, but that purpose for I'm doing something, that purpose in life was the most important driving factor for them. So women are equally doing extremely well because they understand the beauty industry better, but men are also equally doing because men are already running many other businesses of their own. So for them, this is like a passive income. All that they have to do is just, have a few conversations over the phone, or once in a week just drop in and see what's happening. So it's equally... So can ఎవరైనా సెటప్ చేసేసుకోవచ్చా ఈ సెలాన్స్? బికాజ్ మేము చెప్తున్నప్పుడు ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక ఫిల్టరేషన్ మెకానిజం ఉంటుంది. అందరికీ నేను ఇవ్వను, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఎందుకు కనుక్కుంటాను, దాని తర్వాత నేను ఇస్తా అంటున్నాను కదా. I want to understand ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ ఉందా ఇచ్చేయడానికి? if they want to be hands on, for example, particularly if I know you and you are recently doing a course onto something very I completed also. అయిపోయిందా? Very good. Cosmetologist, right?
you're constantly upgrading yourself Yes. and you're constantly education qualification certification that is there. Is that necessary for everyone to do that? Avasram adi. So as a business owner, I do not want them to learn hair cutting or do cosmetology courses. Right. Obviously, because that is why we are there, we will train them. So for me, నేను ఎందుకు చేయాలంటే being in this business, for me continuous education is extremely important. Right. ఏ ఇండస్ట్రీలో అయినా ఉండు, డాక్టర్, ఈవెన్ వెన్ ఐ వాస్ డాక్టర్, ఆబ్వియస్లీ వీ యూస్ టు కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతానే ఉంటాం. Right. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ కాన్ఫరెన్సెస్, మార్కెటింగ్ ఇలాంటిది కూడా అటెండ్ అవుతున్నాను. సో వేర్ నౌ బ్యూటీ ఇస్ నాట్ జస్ట్, ఇట్స్ వే బియాండ్ ఫేషియల్స్. Right. మా కాలంలో పెళ్ళప్పుడు ఒక గోల్డ్ ఫేషియల్ చేసుకుంటే వావ్, దట్స్ ది ఎండ్. Right. So today the market is different, so I have to obviously keep upgrading myself. So as coming back to the question of qualification, the first and the foremost qualification that we look for them is their reason, their intention behind why they want to take this salon. Okay. Are they looking at a passive income or just for a fancy outlook? I'm owning an international salon. Right. Second category, somebody Status is a huge thing, kada? it is It is a when huge it factor of comes, people taking it up, kada? especially when it comes to the songs. Yes. Tell me this, like, let us say someone takes, okay, again, there's nothing wrong. I love Yeah. naturals. I love naturals. Like, let's say Yes. there is one family who took up natural salons and the cousin takes up Dazon salons. The Ah. cousin ki koncham unte kada? 100% ఉంటుంది. Yeah, when coming to naturals, I have a great respect for the brand as such. Right. A homegrown brand which is one of the highest number of salons Right, in right. the country. CK sir is beautiful. Hey, he's one of my Yeah. mentors. I can even call him whenever I still have anything that I want to talk to. He's the first person I in fact give a call to and speak to him. I really look up to him. So, but when it comes to the consumer, the customer's point of view, definitely there is a lot of, ఏం చెప్పాలి? Yes, like as you clearly said, that international అనేది International, right? for us it is That is okay. That's is there, always right? there. We are all Western thing ittu undi manki. That's Yeah. mentally that's True. always there. True. And that's absolutely fantastic. So yeah, coming back to the qualification, right? Go on, please. Yes. So for me, yes, a basic minimum educational qualification is important because being an international brand, we have a lot of marketing strategies and a lot of, communication which happens between both of us. So we definitely appreciate if the person is educated, but sometimes, yes, a commoner, who is more street smart. Right. There are people who've been in this industry. వాళ్ళు ఇంకా బాగా తెలుసు. So అట్లా not educational qualification ఒక్కటి చెప్పను, but more than that, their passion for this industry is something which is very, very important for me. ఏదో నేను కూడా పెడుతున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్, ఐఎమ్ ఓనింగ్ దిస్, that is a complete, that's Right. strict no for me. Right, right. Because ఏదో పెట్టాము అట్లా, we can't, somebody's built the brand for 70-80 years. And So yeah. I have to do justice to that brand in the Standard country. maintain cheyali. Definitely, Right. yes. Cool. So ఒకవేళ ఆల్రెడీ ఒక సెలాన్ ఓనర్ ఉన్నారు అనుకోండి, నా రెగ్యులర్ గా చేసేది ఏంటంటే హెయిర్ కటింగ్ చేస్తాం, స్పా చేస్తాం, ఐల్ డూ లిస్ట్, ఒక ఫేషియల్ లిస్ట్ Yes. చేస్తాం, చెక్ లిస్ట్ చేస్తాం అంటారు. మహా అయితే స్ట్రీక్స్ అంటారు హెయిర్ కి, అది అగైన్ దట్ ఈస్ వేర్ మై నాలెడ్జ్ ఎండ్స్. Yes. బట్ సర్వీసెస్, మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ సర్వీసెస్. Yes. వాట్ ఆర్ అదర్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు అదే సెలూన్ నుంచి? బ్రేక్ డౌన్ ప్లీజ్. సో యాజ్ యూ క్లియర్లీ సెడ్, ఇప్పుడు ఒక సెలూన్ అంటే జస్ట్ హెయిర్ కట్తో ఆగదు. దట్ ఇన్సైడ్ ద సెలూన్ దర్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ దట్ యూ క్యాన్ generate. So the first one will be your services that you're giving. The second one will be the products that you will be selling, like the post care, the products will be one of the most important. Third comes the most important, the highest big fat wedding industry, the wedding industry, the bridals. Oh yeah, you're right. So bridal industry is one of the, in India, that's one of the biggest economy, because we as Indians spend wedding huge. is one of the biggest spenders in your entire lifestyle. Exactly. Right. And on your wedding, not only the bride or the bridegroom, the entire first cousin, the entire family. Right. So it doesn't end with the bridal makeup, bridegroom makeup daka agatledu. Their sisters, aunts, it goes way beyond. So that is one big industry that we cater to. So okka bridal ochindanondi, for a month the salon is sorted. You're busy. Because, and that is also, it's a 3 months process, 6 months process. Nowadays, bridegroom ante gold facial to agadu. So there are a lot of, accessory things, latest things that have come up, which people are much more interested. So adokati untundi. And another one will be your styling
celebrities and influencers. That Okay. is, because nowadays everybody is an influencer. Everybody is on, every single person on Insta reel is an influencer. Right. Everybody is a celebrity. So Right. everybody wants to look good. Every single post, they want to look good. Yeah. So that is, again, equally a very, very big industry of late. Right. For them, the grooming is an ongoing process. At Right. least wedding is once in a lifetime product. So వీళ్ళకి ఏంటంటే every ప్రతి week, షూట్ కి ప్రతి ఉంటది, shoot ప్రతి కి. దానికి చేయాలి, కంటెంట్ True. క్రియేట్ చేసి బిజినెస్ Yeah. చేయాలి. And Right. there are a lot of, these serials and movie. Right. Not only the first tier 1 actor, class A, class B కాదు. So ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరికీ యాక్టర్ యాక్ట్రెసెస్ సీరియల్స్ లో ఉండేవాళ్ళు, ఎవ్రీబడి గ్రూమ్స్ themselves. And next come the working women. Okay. Because women and men they are partying, they are working, even because మనకి అన్ని is online meetings. We are always conversing with people abroad. So Sure. Zoom calls and ఏదైనా పార్టీకి వెళ్ళిన ముందు మొత్తం డెవలప్ అయి వెళ్దాం అని చెప్పి ఒక మైండ్. office meetings అయినా Zoom calls, so you're having a lot of meetings with people abroad, no? So you want to definitely be presentable and be up to their standards. Right. And after that, Friday, Saturday, Sunday, again for the party, you want to be well dressed. So our industry has n number of, the list goes on and on and on. సో క్లియర్లీ చాలా there's lot of money to make ఇండస్ట్రీలో. ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, Hmm. అండ్ పర్టికులర్గా యూ గెట్ సమ్మన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ అండ్ యూ పే అ లాట్ బికాస్ Yes. ఫర్ ఆబ్వియస్ రీజన్స్. Hmm. హౌ మచ్ డూ యూ పే? ఎంత Do you really want to hear? లైక్ యా They be paid, honest గా చెప్తున్నాను, ఈక్వలెంట్ టు అ డాక్టర్, ఈక్వలెంట్ టు ఒక పెద్ద CEO, CFO అంత పే చేస్తాం మేము ఫర్ దట్ ద టాప్ గై ఇన్ ద ఇండస్ట్రీ. In fact, the number, గివ్ మీ ఎ నంబర్. it starts anywhere between 3 to 5 lakhs per month. వాట్? Yes. And We that's are the in the amount wrong industry. I keep telling my daughter, తెలుసా, నేను నా కూతురుకి చెప్పాను, జాను, ఇఫ్ యూ రియలీ వాంట్ బికమ్ అ హెయిర్ స్టైలిస్ట్, ఐ విల్ నాట్ స్టాప్ యూ. సీరియస్ గా చెప్తున్నాను, Right. బికాస్ that's a kind of demand అంత ఉంది మన కంట్రీలో. పీపుల్ వాంట్ ద టాప్. అసలు Right. ఎవరు ఇప్పుడు ప్రైజెస్ చూడట్లేదు. Right. It is 3,000 or 5,000 or 500, and no, I want the best. That's the only thing that they tell. So when you want the best, you have to pay You pay for it. the best, Yeah. right? And we have huge demand for that person here in Right. the country because of the expertise. Right. Right. So వాడు ఏదో ఒక చెత్త హెయిర్ కట్ చేశాడు అనుకో, Right. your 5 years of hard work will be gone in just 5 minutes. So Right. women, especially women or men, we never take chances when it comes to a hair. It's Yeah. like an emotional connect. మనకి hair is, men is still fine because అరే I ముందులేరా. have seen lot of men who grab a lot I than women. Yes. Yeah, I do. Ah. Like ప్రతి హెయిర్ కట్ 2 రోజుల తర్వాత Ah. వచ్చి అవసరంగా ఈ డబ్బులు ఇచ్చాను అనిపిస్తుంది. తర్వాత ఒక 3 రోజులు పెరిగింది, సర్లే మీకు పెరిగిపోయింది. అబ్బాయిలకి కనీసం ఏంటంటే నెలలో పెరిగిపోతుంది పెరిగిపోతుంది. మాకు. మాకు అమ్మాయిలకి ఏంటంటే 5 years 3 years పెంచితే గానీ ఇంత రాదు. ఒక్క చెత్త హెయిర్ కట్ అంటే ఇట్స్ లైక్ గాన్. Right. ఎవ్రీ సింగిల్ డే మిర్రర్ ని చూసినప్పుడు తిట్టుకుంటా ఉంటారు Right. కదా. Yeah, absolutely. బట్ ఇంత పే చేస్తున్నప్పుడు, ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, టెల్ మీ, ఈ కాంపిటీషన్స్ ఎలా వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళిపోవడం ఉండదా? దాని కోచింగ్ అంటాం కదా, టాలెంట్ కోచింగ్ అంటాం కదా. ఎస్ ఎస్ సో మీకు ఇంత ట్రైన్ చేసి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత డబ్బులు ఇస్తూ వాడు ఇంకొక 20% అరే నాకు వచ్చేసే అంటే, ఇస్ దట్ దేర్ ఇన్ యువర్ ఇండస్ట్రీ? 100%. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఈ ఇండస్ట్రీలోనే టాప్ 1 అని చెప్తాను కోచింగ్లో. బికాస్ ఆ టాలెంట్ పూల్ అనేది చాలా చాలా తక్కువ ఉంది మన Right. కంట్రీలో. దట్ ఈస్ వేర్ ద సౌండ్స్ అండ్ కెమీ ఆల్బన్ కమ్స్ ఇన్ టు ప్లేస్, బికాస్ వీఆర్ సూన్ స్టార్టింగ్ అన్ అకాడమీ. ఎందుకంటే డిమాండ్, ఎనీ ఇండస్ట్రీ ఇస్ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఏంటంటే డిమాండ్ ఇక్కడ ఉంది, సప్లై ఏమో ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ వేర్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. రైట్. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంతే టాలెంటెడ్గా ఉంటే పీపుల్ విల్ బీ రెడీ టు పోచ్ దెమ్. ఏంటంటే వీడికి ఆల్రెడీ వీడు వచ్చాడంటే ఒక 50 members వెనకాలే వస్తారని, కానీ ఆబ్వియస్లీ పీపుల్ వాంట్ టు Right. అందుకే 10,000 అట్లా పెంచుకుంటా పోతే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎలక్షన్కి వచ్చారా? Cool. సో వి స్టార్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ ఎక్స్పర్టీస్, వాళ్ళ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ సర్వీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, Mhm. ఇవన్నీ బట్టి ఇట్ స్టార్ట్స్ ఎనీవేర్ బిట్వీన్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్ గోస్ వే బియాండ్. Mhm. నేను చెప్పినట్టు 3 lakh 5 lakh per month తీసుకునే వాళ్ళు మా దాంట్లోనే ఉన్నారు. Mm. సో హీస్ అ హెడ్ ట్రైనర్ అవును. ఫర్ అస్. హీ Right. ఈస్ లైక్ ద బ్యాక్ బోన్. వాడు కింద ఉన్న వాళ్ళందరినీ ట్రైన్ చేయాలంటే ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిని మనం తీసుకోవాలి. అలాంటి వాళ్ళు ఈజీగా కూడా పట్టుకుందాం ట్రై కూడా చేస్తారు. దే వాంట్ టేక్ ఇట్ అప్. దట్ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్ ఎవ్రీ హౌ డే. డు యూ ప్రొటెక్ట్ యువర్ టాలెంట్? నీ
సో వన్స్ ఇఫ్ యువర్ స్టైలిస్ట్ ఆర్ యువర్ టీమ్ ఇస్ వెల్ కెప్ట్, వాళ్ళని నువ్వు ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ సాలరీస్ ఇచ్చి, వాళ్ళ నీడ్స్ని ప్రాపర్గా టేక్ కేర్ చేసుకుంటే, దిస్ ఈస్ అ వెరీ ఇట్స్ స్టేబుల్ ఇండస్ట్రీ. విన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ 12 years now. Right. So we know exactly, Employee first mindset. Employee first. Right. So they do stay back. There are people who've been with us right from day one of our salon industry. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇప్పటికి ఇంకా ఢిల్లీ నుంచి, బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, they're still with us. Right. But yes, poaching is one of the major hiccups that we face in this industry. Right. Talk to me about the big devil, COVID. I think 2019 లో డెసాన్స్ తీసుకున్నప్పుడు 2020 లో కోవిడ్ వచ్చింది. We met in 2020 and we were discussing. But పెట్టిన వెంటనే అన్నీ క్లోజ్ అయిపోయి, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెరిమెంషియల్ ఫర్ యూ, రైట్? వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి, కటింగ్ చేయాలి. హౌ వాజ్ కోవిడ్? దట్ వాజ్ 100 yearsలో ఒకసారి ఇలాంటి బిగ్ ఎపిడమిక్స్ వస్తాయి. మనం లక్కీ అనాలా, అన్లక్కీ అనాలా? నాకైతే డెఫినెట్లీ వీ వర్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ టు ఫాల్ ఇన్ దట్. అండ్ ఆబ్వియస్లీ ఫ్యూ ఇయర్స్ తర్వాత దాన్ని కూడా తలుచుకుని మనం నవ్వుతాం కానీ, బట్ it was not an easy phase at all. I think that's when we met. Yeah. Because we met in a digital marketing conference. We met in so like one of 3 my days. skills, Right. na skills ni penchukonedapudu when I was doing into marketing, I wanted to understand how this digital world works. Right. So it was a major one of, I don't know, అలాంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందని కూడా తెలీదు. బికాస్ 19లో తీసుకున్నాము, అంత కోట్లు ఖర్చు పెట్టేసి దసాంజ్ ఓపెన్ చేసేసాం. The launch was exactly 1 week. April 1st week was the launch of the salon. All set. March international was COVID. salons. April 1st was the launch. Ribbon cutting చేయాల్సింది పోయి తప్పమని షట్టర్ మూసేసుకొని కూర్చున్నాం. ఎంత ఇన్వెస్ట్ చేసావు అప్పటికి? Obviously it was like crores and crores. Like 2-3? because it was easily. Because it was a 5,000 square feet salon. Right. And all international equipments Right in and Jubilees. products right on like I know On the road, on the Jubilees. bank. Right. 3 So crores. in 3 crores of investment, all beautifully done interiors, products, మొత్తం అన్ని ఇంటర్నేషనల్, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ స్టైలిస్ట్ ఫ్రమ్ బాంబే అండ్ ఫ్రమ్ ఢిల్లీ, ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ని తీసుకొచ్చేసాము. అందరికి హౌసెస్ అండ్ I literally ran 12 more families other than my family during COVID. Because all the staffs had come. వాళ్ళందరికీ ఇల్లు. And you didn't fire your staff? No, that is మొత్తం why. కోడ్ డబ్బులు ఇచ్చారు మొత్తం we had మా ఇంటికి సరుకులు తెచ్చుకోకుండా ఇంకా వాళ్ళ ఇంటికి సరుకులు పంపించడం కానీ, టాబ్లెట్స్ పంపించడం కానీ, బికాస్ నోబడీ కుడ్ ట్రావెల్. నమ్ముకొని వచ్చేసారు. పిల్లలు ఎక్కడో ఉన్నారు. they're all sitting in the houses and guest houses. రైట్. So everybody from different cities, international styles, వాడు వచ్చి ఆడొక్కడ కూర్చున్నాడు. What obviously మేము ఒకటే, we were like, as such, me and my husband were completely affected with COVID in the second round. అవును. To an extent ఏంటంటే doctors gave us 50-50 chances of survival. So ఒక పక్కన health was completely, we were unconscious. I still remember one of my friends, Dr. Mani Pavitra, ఇవాళ నేను ambulance పంపిస్తున్నాను, don't talk. I couldn't even talk in that call. It was like, I couldn't ask my parents to come because they were also elderly. I had 2 kids at home. Both of us were lying down unconscious on the bed. I mean, it's all God's grace that we're still alive and sitting here. So I'm always grateful, money can always be bought back, but that life that came back, that I'm sitting alive in front of you itself is the biggest blessing, I feel. Right. So literally we had to run 12 other families, taking care of them, giving their salaries, because for వాళ్ళ families కూడా వాళ్ళు పంపించుకోవాలి. సో we instead of launch లేదు, ఏమీ లేదు, launch కి అన్ని ప్రిపేర్ చేసి మీడియా ఎవ్రీథింగ్ వాస్ సెట్. ఒక 4 రోజుల్లో ఇంట్రెస్ట్ కాకుండా ఆ రెంట్స్ వర్ పైలింగ్ అప్. ఎవరు ఆపలా? ఎల్లో అందరూ బయటకి చెప్పుకున్నారు కానీ ఒక్క మంత్ కూడా రెంట్ కూడా ఎవరు ఆపట్లేదు. ఈఎంఐ వేవర్ వచ్చినట్టుంది మనకి. ఈఎంఐ వేవర్ ఒకటే వచ్చింది, బట్ రెంట్స్ యు హావ్. ఇట్ వాస్ and it's a huge component. Yeah, 2-3 lakhs. It was more than 5 lakhs. 5 lakhs just the rent. Oh. So that has to go. These families have to run. And that mental pressure of what is happening next. ఎవరికి రేపు ఏమవుతుందో తెలియదు. దట్ వాజ్ అ స్టేజ్. మనం అందరూ ఉండేది ఒక 1.5 year ఆల్మోస్ట్ అట్లాగే ఉన్నాం. ఓపెన్ చేయమంటాడు, క్లోజ్ చేయమంటాడు. ఏదో వేరే ఎక్కడ కోవిడ్ రాను, సెలూన్లో మాత్రమే కోవిడ్ వైరస్ కూర్చున్నట్టు ఇండస్ట్రీ వాజ్ ఈవెన్ మోర్ హిట్. ఏదో బయట రత్నదీప్లోనో ఏదో షాప్స్లోనో గ్రాసరీలోనో ఏమీ లేదు, ఒట్టి సెలూన్స్లో జిమ్స్లో మాత్రమే కోవిడ్ వైరస్ ఎక్కువ ఉన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చారు అప్పుడు.
సో ఏదో మొత్తం పీపీ యూనిట్స్ యూస్ చేసుకొని ఎస్ దేర్ వేర్ లాట్ ఆఫ్ క్లయింట్స్ అప్పటికి వేరే సలూన్ నుంచి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయటం, యూ జస్ట్ కైండ్ ఆఫ్ స్క్రేపింగ్ థింగ్స్ అండ్ జస్ట్ ఫ్లోటింగ్. అవును. So there were so many, ఎంతో పెద్ద brands had to shut down so many of their units, so many of their outlets, thousands of units were shut down. పెద్ద brands, I don't want to name the brands కానీ. So it was a thing that they had to do. For us, we didn't have the option of even shutting it down because we just opened. అదే ఓపెన్ రిబ్బన్ పెట్టిన రిబ్బన్ ఇంకా అక్కడే ఉంది కట్ చేయకోకుండా. So then every now and then whenever, but luckily the moment we opened, because this is where the brand చాలా important. So we were very happy. Marketing చేయలేదు, ఏం చేయలేదు, but the brand was able to pull off. So that was when I understood the real importance of a brand. A brand ని చూసి చాలా మంది we started getting clients slowగా open అయినప్పుడు, by God's grace, and the moment everything went, things did get back to normal. What about the other salons? And the other thing was, along with me, we had given so many franchises along with us. మాతో పాటు కేరళ, వైజాగ్, ఆంధ్ర, అన్ని చోట్ల. సో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. సో దాంట్లో చాలా చాలా కష్టంగా అనిపించింది. బట్ సర్టన్ థింగ్స్ మన చేతిలో నుంచి ఇట్ వాస్ బియాండ్ అన్ఫోర్సీన్, విచ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ లో వెనకాల వచ్చినట్టు అనిపించింది. దట్స్ విత్ రెస్పెక్ట్ యువర్ బ్రాండ్. అసలు సెలూన్ ఇండస్ట్రీ అసలు ఏమైంది ఆ టైంలో? అదే చెప్తున్నాను, చాలా మంది చాలా సలూన్స్ షట్ డౌన్ అయిపోయింది. లైక్ దే కుడెంట్ సర్వైవ్. మాదైతే బ్రాండ్ కాబట్టి వీ వర్ ఫోర్స్డ్ టు కీప్ ఇట్ అండ్ సర్వైవ్. దట్స్ ద ఇంపార్టెన్స్. వీ కాంట్ జస్ట్ డూ ఇట్. సెలూన్ ఇండస్ట్రీ కంప్లీట్లీ కొంతమంది వేర్ ఏబుల్ టు సర్వైవ్, ఇంటికి వెళ్ళి చేసిన వాళ్ళు కానీ, బట్ ఇట్ వాస్ జస్ట్ వెరీ వెరీ బేసిక్ సర్వీస్. ఎవరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు, పార్టీ లేదు, వెడ్డింగ్ లేదు, ఏమీ లేదు. సో దట్ జీల్ టు గెట్ సంథింగ్, ఒక హెయిర్ కలర్ ఉండదు, ఏం ఉండదు. సమ్ బేసిక్ విమెన్ ఆల్సో వర్ జస్ట్ గ్రోయింగ్ ద హెయిర్ అండ్ ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు కాళ్ళు ఫేషియల్ చేసుకున్నావా, నెయిల్ పాలిష్ పెట్టుకున్నావా అనేది. So one of the major there were bigger things in mind at that point of time. Exactly, at that point of time left nunchi eppudu ee call vastudha, ever chanipotara, you never know. Asla aa call vastunde bhayam vestundedi. And yeah, that was terrifying. We had bigger things to handle that time. People were falling sick, your neighbors, nee opposite unlo vaadu evaro okal chanipotaru, you will be so drained. Pillalu school ki ellatledu, they were going a lot of mental challenges, social anxiety. So it was a difficult phase, definitely, even for us. Yeah, but when you play big, you win big, and you lose big also. But what was your mentality? Our time lo, what was going in your mind? So, it was just survival was going in your mind, or is it something, patience. My husband is a strong believer of patience. I used to lose it at times. As women, as wives, we were like, edo aine edo chesaranattu. I used to sometimes really lose it. Really be honest, oka pakkana. But my husband is someone who's very very strong believer of things will get back. Patient ga undu. This is something that we can't do. So he was my strongest. We were like doing this to each other when he was down. I think there are a lot of disadvantages of husband and wife being in the same industry. I want to understand, because నాకు అసలు ఈ ఈక్వేషన్ అర్థమే కాదు. బయట కట్టుకొని ఇంట్లో కట్టుకొని రెండు ఒకటే మీద కొట్టుకొని పాయింట్లెస్ అనిపిస్తుంది. అందుకే అగైన్ ఐఎమ్ నాట్ మ్యారీడ్ యెట్, బట్ అసలు అర్థం కాదు. టెల్ మీ అబౌట్ ఇట్. ఒక లైన్ అంటూ డ్రా చేయాలని అప్పుడు మనకి ఎందుకు చెప్తారు కదా, ఒక లైన్ అంటూ ఉండాలి, వర్క్ ఇటు ఇంటికి పట్టుకోకూడదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ ఉండాలి. వెన్ యూఆర్ వర్కింగ్ టుగెదర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వదిలేసి అసలు బ్యాలెన్స్ అనేది అసలు కాన్సెప్టే ఉండదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒక టాపిక్ మీద మాత్రం మనం సెపరేట్ గా మనం పెట్టుకోవచ్చు కదా. దీనికి మన ఫ్రెండ్ టీకింగ్ కూడా పట్టుకుందాం. అవును, ఛాన్స్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. రైట్. సో how does this relationship work? It's very difficult, I must accept, and it is not easy. Marriage itself is not easy, first and foremost. And marriage and business together is definitely not easy. I think madi love marriage kabatti right from day one we understood each other. I'm not telling all rosy pictures. No. We are all okay, memo very very compatible and we understand. No baba, అది మాత్రం జరగదు. చాలా ఉంటాయి. When it comes just being husband and wife itself is
చాలా కాంప్రమైజెస్ ఉంటుంది, effort. చాలా ఎఫర్ట్. ఇట్ డస్ టేక్, బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ దట్ ఎఫర్ట్. వీ ఫైట్ అ లాట్, చాలా ఉంటుంది. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ నేబర్స్, ఎవ్రీబడి నోస్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నో హౌ టు రిజాల్వ్ దట్ ఫైట్ ఆల్సో. దాట్స్ వేర్ ద బ్యూటీ లైఫ్. సో బాగా కొట్టుకుంటాం, కానీ బాగా దాని గురించి తర్వాత మాట్లాడుకుని ఓకే నువ్వు ఇట్లా చేయి, నేను ఇట్లా చేస్తాను అది అని అంటూ. ఐ థింక్ దట్ ఈస్, అది బూన్ అని చెప్పాలా బేన్ అని చెప్పాలా నాకు అర్థం కాల. ఇద్దరం ఒకే దాంట్లో ఉండటం మూలాన లైక్ ఐ థింక్, కానీ మాకు స్టార్ట్ ఫ్రమ్ డే వన్ అట్లాగే ఉంది. క్లినిక్లో ఇద్దరం ఒక్కటే కలిసి ఉండేవాళ్ళం. సో ఎవ్రీ బిజినెస్ ఇద్దరం కలిసే ఉన్నాం కాబట్టి ఫర్ us కొంచెం అలవాటు అయింది. ఎస్, బట్ ఇట్ ఇస్ స్టిల్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఐ వుడెంట్ కాల్ ఇట్ డిఫికల్ట్, ఇట్ ఇస్ ఛాలెంజింగ్. ఐ థింక్ బోత్ ఆఫ్ us లైక్ ఛాలెంజెస్, అందుకని అట్లా గడిచిపోతుంది. ఎస్, చాలా సమయం అదే మూడ్ ఇంటికి తీసుకొస్తాము. సో వెరీ కాన్షియస్లీ వీ టెల్ టు ఈచ్ అదర్ వెన్ హీ స్టార్ట్స్. తెలియకుండా ఏదో ఒక కాన్వర్సేషన్ డైనింగ్ టేబుల్ మీద స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ. కెన్ వీ టాక్ అబౌట్ దిస్ టుమారో మార్నింగ్ అంట. ఓకే అంటారు. మన 10 minutes తర్వాత మళ్ళీ నేను ఒకటి స్టార్ట్ చేస్తా. హీస్ లైక్ నాట్ నౌ. హై పర్ఫార్మింగ్ ఇండివిజువల్స్ దెన్ అండర్స్టాండబుల్, రైట్? హస్బెండ్ ఇస్ ఫైన్. దానికి ఇంత హై పర్ఫార్మింగ్ మల్టిపుల్ బిజినెసెస్ హ్యాండిల్ చేస్తూ, మల్టిపుల్ థింగ్స్ చేస్తూ, దెన్ కిడ్స్, రైట్? అండ్ you love them, you hate them, you are them, that's it, right? But how do you deal with them? Like how do you manage basic ఒక women కి, like you said, బ్రేక్ తీసుకుంటాము, తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాము, దెన్ మొత్తం ఐడెంటిటీ లూజ్ అవుతాము, దెన్ వీ హ్యావ్ టు రీబిల్డ్ ది ఐడెంటిటీ ఫ్రమ్ స్క్రాచ్. దెన్ కిడ్స్ ఆర్ దేర్. How do they fill into the equation? Right from when they were born, Vivek, touch wood, I've been extremely blessed అనే చెప్పాలి. My mother-in-law and my mom, ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అంటే అన్ఎక్స్ప్లెయినబుల్. లైక్ మై మదర్ ఇన్ లా అండ్ మై మదర్ ఈక్వల్ ఫర్ మీ. ఎంత నన్ను ప్యాంపర్ చేస్తారంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ దే యూస్ టు టేక్ ద చైల్డ్ అవే. అమ్మ నువ్వు పడుకో, నువ్వు కలిసి పడుకో, మేము చూసుకుంటాము అని. సో ఐ వాస్ బ్లెస్డ్ విత్ సచ్ అ స్ట్రాంగ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. డ్యూరింగ్ మై పీజీ నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. ఇమాజిన్ ఐ వాజ్ ఏబుల్ టు ఒక 45 days నేను బాబును వదిలేసి జాబ్కి వెళ్ళగలిగానంటే ఎంత నాకు నమ్మకం ఉండాలి. They were like doing extremely more than me. For any women, I feel, a strong support system anedi lekapothe, it is very, very, very difficult. That can be right from your driver, your servant maid nunchi. It's even those class of people who help you. Vaallu lekapothe mana ontriga nenu okkadanne chesanante definitely 100% kaadu. Chaala mandi, my father, my husband, atla a whole support system, and my kids. I think kids ఏంటంటే మనం ఎంత చెప్తున్నామో అది ఇంపార్టెంట్ కాదు వివేక్. మనకి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మై కిడ్స్ దే హెవ్ బీన్ సో యూస్ టు గ్రోయింగ్ అప్ లైక్ దట్. వాళ్ళకి తెలుసు అమ్మ ఈ టైం హాస్పిటల్ నుంచి వస్తుంది, గంట మనతో ఉంటుంది అండ్ ఇమీడియట్లీ క్లినిక్ వెళ్ళిపోతుంది. ఈవెన్ దే ఆర్ సో స్మాల్. నాకు ఒక్క ఇన్సిడెంట్ లైఫ్లో మర్చిపోలేను. మై సన్ వాజ్ లైక్ 2-3 years, మై డాటర్ వాజ్ 4-5 years అంతే. నేనేదో ఆ రోజు హడావడిగా హాస్పిటల్ నుంచి వచ్చి క్లినిక్లో పేషెంట్స్ వెయిటింగ్ అని హడావడిగా ఐ వాజ్ రన్నింగ్. దే బోత్ కేమ్ రన్నింగ్ బిహైండ్ మీ. నేను ఆ ఒక్క ఇన్సిడెంట్ నాకు ఎంత ఐ కెన్ నెవర్ ఫర్గెట్. My daughter put 2 slices of bread in one box. My son put one half-filled water bottle running behind me. అమ్మమ్మ ఇదిగో నువ్వు ఆకలేస్తుంది, నువ్వు ఆకలికి ఆగలేవు, తిను అని. నాకు tears are just rolling. అట్లా అన్స్టాపబుల్. I still remember that incident so clearly. ఆ ఒక్క ఇన్సిడెంట్ దట్ సంథింగ్ ఇన్సైడ్ మీ. అట్లా నేను ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ జస్ట్ క్రయింగ్. నేను వాళ్ళకి ఇవన్నీ చేయటం పోయి రిటర్న్లో వాళ్ళకి ఎంత అర్థమైంది, వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు. మై మామ్ ఇస్ లైక్ ఇట్స్ ఓకే రా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, అక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఐ జస్ట్ కుడెంట్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఏదో సంథింగ్ మ్యాజికల్ హ్యాపెన్ ఇన్ మీ దట్ టైం. సో పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఫ్రమ్ దెన్ దే బిన్ వెరీ, వెరీ ఇండిపెండెంట్. దెర్ ఇస్ నాట్ బిన్ వన్ డే నేను వాళ్ళకి కూర్చొని ఈ ఎగ్జామ్స్ రాయి, ఈ హోంవర్క్ రాసామని ఒక్క రోజు అడిగింది పాపం లేదు. లిటరలీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుని, బికాస్ వాళ్ళకి దట్ ఈస్ అ నార్మ్ ఫర్ దెమ్. సో దే బిన్ వెరీ, వెరీ వెరీ, వెరీ ఇండిపెండెంట్ కిడ్స్ దే ఆర్. సో అండ్ యాక్చువల్లీ టుడే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే ఆర్. దేనికి వాళ్ళు నా మీద డిపెండ్ అవ్వరు. నేను ఏమైనా ఒక బిజినెస్ ట్రిప్ మీద 1 week వెళ్ళినా కూడా దే నో టు కుక్ దేర్ ఫుడ్, దే నో ఎవ్రీథింగ్, దే నో థింగ్స్ జస్ట్ గో ఆన్ నార్మల్, విచ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టుడే. లుకింగ్ బ్యాక్, ఎస్ ఐ డిడ్ మిస్. బట్ ఏంటంటే ఆ ఉన్న 1 hourలోను మధ్యలో 2 hours నీకే తెలియకుండా ఒక కాన్షియస్నెస్లో యూ యాక్చువల్లీ స్పెండ్ అ లాట్ ఆఫ్ క్వాలిటీ టైమ్ విత్ దెమ్. ఏదో కూర్చొని ఫోన్లో కూర్చుంటే టీవీ చూసుకుంటా కాదు, అమ్మో మనం ఇంకా 2 hours కదా వీళ్ళతో ఉంటున్నామని యూ యాక్చువల్లీ పుట్ proper quality time with the kids. Right. So I think that way
I'm very blessed again, I should tell. Superb, yeah. I learned a lot from you today, right? Seriously, kids do not learn from what you say. They learn from What what they you see. Right. So we've been modeling them right. అంటే at this point of time, right? ఇది జనరేషనల్లీ వాళ్ళు గ్రో అవ్వడం అనుకొని మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదా, అన్ని 5 సెన్సెస్ నుంచి గ్రాప్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఎంత ఫాస్ట్ గా వాళ్ళు స్పంజ్ లాగా సోకింగ్ చేస్తున్నారంటే వాళ్ళు. అండ్ బ్యూటిఫుల్. అండ్ అగైన్ నువ్వు ఒక చిన్న చెత్త మాట మాట్లాడితే వాడు రేపు నుంచి ఆ చెత్త మాట మాట్లాడతాడు. 100%. నువ్వు మీ పనమ్మాయిని అమ్మా తిన్నావా అంటే వాడు రేపు వెళ్ళి అమ్మా తిన్నావా అని అడుగుతాడు. Correct. రైట్. అండ్ మనం చేసేది డబుల్ ట్రిపుల్ అవుతుంది. అండ్ ఆ ఏజ్ నుంచి వస్తే అది ఎంత కాంపౌండ్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే. బికాస్ చిన్నప్పుడు మై కిడ్స్ వన్ డే ఐ రిమెంబర్, నా సన్ వెళ్ళి నా డ్రైవర్ని భాష అంకుల్ అని పిలిచాడు. ఎవ్రీబడి అరౌండ్ హిమ్ స్టార్టెడ్ లాఫింగ్ అట్ మీ. ఎవరిన డ్రైవర్ని అంకుల్ అని పిలుస్తారా అని. సో లైక్ వాట్ యూ సెడ్, సో ఇట్ ఈస్ నార్మల్ ఫర్ దెమ్. వీ ఆల్వేస్ కీప్ టెలింగ్ దెమ్, వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. యూ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్. వాళ్ళు లేకపోతే నువ్వు రోజు సేఫ్గా స్కూల్కి వెళ్ళలేవు, స్కూల్కి నుంచి రాలేవు. మై డ్రైవర్ హస్ బీన్ స్టేయింగ్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 12 to 13 years now. Because you treat them like a family, because you give them the respect that they deserve. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ కిడ్స్ ఆ పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న కిడ్స్ అందరూ దే నాట్ హ్యాపీ టెలింగ్ మై మామ్ ఇస్ అ హోమ్ మేకర్. దే ఆల్సో వాంట్ టు టెల్ మై మామ్ ఇస్ డూయింగ్ దాట్, డూయింగ్ దిస్. సో ఇట్స్ వన్ వే గుడ్, ఎస్పెషలీ గర్ల్ కిడ్స్ దట్ యూ హ్యావ్, వీ హ్యావ్ టు టీచ్ దెమ్. సో ప్రీతి, అసలు ఇంత ఉంటాయి కదా, ఇంత సో మచ్ మనీ బీయింగ్ పుట్ ఇన్, ఇంత ఎఫర్ట్ బీయింగ్ పుట్ ఇన్, సో మెనీ ప్లేయర్స్ ఉన్నారు. టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారు మీరు? బికాజ్ ఐ థింక్ టెక్నాలజీ వాడుకుంటే వీ కెన్ ఆటోమేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా వరకు మనము కాస్ట్ తగ్గించచ్చు, ఆపరేషన్ కాస్ట్ తగ్గించచ్చు. హౌ ఆర్ యూ యూజింగ్ టెక్నాలజీ? వేర్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ? సో స్టార్ట్స్ ఫ్రమ్ యూజింగ్ ద రైట్ CRM. ఎందుకంటే ఒక క్లయింట్ ఇవాళ వచ్చారా, నెక్స్ట్ 21 days తర్వాత మళ్ళీ ఒక హెయిర్ కట్ రావాలంటే ఇప్పుడు ఉన్న బిజీ స్కెడ్యూల్లో మనం అన్నీ మర్చిపోతాం. సో మనకి ప్రతిదానికి రిమైండర్ కావాలి. మంచినీళ్ళు తాగడానికి 2 రిమైండర్ కావాలి, పడుకుంటానికి రిమైండర్ కావాలి. అట్లా ఎవ్రీ డే టు డే థింగ్స్ మనం మర్చిపోయినప్పుడు ఈవెన్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ your thing. So how well you pamper the clients, how much value you add to the clients is all dependent on the right technology that you use. So because manaki there'll be thousands of clients, you can't remember each and every one of them and keep calling. So having the right CRM is a very very basic technology. What's CRM people? సో ఏంటంటే ఒక క్లయింట్ వచ్చారంటే వాళ్ళకి ఎంత బిల్లింగ్ అయింది, వాళ్ళు నెక్స్ట్ ఎన్ని రోజుల తర్వాత రావాలి, వాళ్ళు మళ్ళీ రావాలంటే వాళ్ళకి ఒక రిమైండర్ పంపించాలి. రిమైండర్ వెళ్ళకపోతే మళ్ళీ సెకండ్ రిమైండర్ ఎట్లా వెళ్ళాలి, అది కూడా కాకపోతే వాళ్ళకి ఫోన్ చేయటం. సో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారు కదా, ఈ షాంపూస్ మీరు ఈ పాటికి అయిపోయి ఉంటాయి, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు కమ్ అండ్ పికప్ యువర్ షాంపూ అని చెప్పడం కానీ, యువర్ కండిషనర్. బికాస్ ఒక కలర్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ నాట్ యూజింగ్ ద రైట్ షాంపూ అండ్ కండిషనర్, దాని ఎఫెక్ట్ అంతా పోతుంది. ఒక కెరటిన్ చేసుకుంటే దానికి రైట్ ఫ్రమ్ అక్కడ నుంచి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ ఆస్పెక్ట్. అండ్ ఫాలో అప్, అ పర్సనలైజ్ టచ్ ఉండాలి ఫర్ ద clients also. ఏదో మెసేజ్ వచ్చింది కదా అని ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ పర్సనలైజ్డ్. సో దట్ ఈస్ వేర్ నవడేస్ AI is playing one of the major roles. So it understands the psychology and the spending capacity and what the client wants. సో అక్కడి నుంచి అది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ మార్కెటింగ్ అండ్ సేల్స్. అండ్ ఎంత పే చేశారు, టు ఈజ్ దేర్ పేమెంట్, బీఇట్ పేటిఎం ఆర్ EMI ఆప్షన్స్ కానీ అట్లా చాలా వాటికి వాడతాం. అండ్ ఈవెన్ విత్ యువర్ మెషిన్స్ దట్ వి యూస్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ నాట్ లైక్ హౌ వీ యూస్డ్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ హరీ. 1 hour చేసుకునే అంత పేషెన్స్ కూడా సమ్ టైమ్స్ ఉండదు. అది పెడిక్యూర్ అయినా, దానికి ఇంపార్టెంట్ మెషిన్స్ తీసుకురావాలైనా, ఈవెన్ ఫేషియల్స్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ కలర్ చేసుకున్నారు, ఆ హెయిర్ కలర్ తలలో ఉండాలంటే మినిమం ఒక 1/2 hour 40 minutes ఉండాలి. నోబడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ టైం. ఆ ప్రాసెస్ని హేస్టన్ చేయడానికి దానికి వేరే UV లైట్స్ ఉంటాయి. సో దాన్ని తెచ్చుకోవటం, అట్లా ఎవ్రీ సింగిల్ స్టెప్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. దీంట్లో ఇంకా టెక్నాలజీ రైట్ ఫ్రమ్ మార్కెటింగ్ కానీ, how do you market, how do you make videos, what kind of videos should reach what kind of people, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, how is it going to be helpful. So every point in the journey, if you think how can I add value to my patient who's, client, I still confuse this patient and client. Right. So how do you add value to that client? It's just not pushing and marketing and pushing your sale. అట్లా ఉండకూడదు. What they really need, if you send them, your sale is already taken care of. So let us say I walk into one of your salon. How much నేను ఎంత స్పెండ్ చేస్తాను అంటే నాకు తెలిసి నేను ఎంత స్పెండ్ చేస్తాను, నాకు తెలియక నేను ఎంత స్పెండ్ చేస్తాను Very with marketing.
సో లోపలికి వచ్చినప్పుడు ఏదో ఒక 1,000-1,500 స్పెండ్ చేద్దామనే వస్తారు. ఓకే. బట్ అగైన్ డిపెండ్స్ లైక్ డాక్టర్స్ దే అనలైజ్, సార్ మీకు ఇది తక్కువ ఉంది కదా, ఇది Right. ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ ఉంది కదా అని కూర్చున్నప్పుడు కూర్చునేటప్పుడు దే మీన్ Hmm. సమ్టైమ్స్ ఇట్ ఇస్ జెన్యూన్లీ దే విల్ టెల్, బికాస్ వాళ్ళ కళ్ళు ఇట్స్ ట్రైన్ టు సీ దట్ రైట్ ఓన్లీ. రైట్ ట్రైన్ టు సీ ప్రాబ్లమ్స్ కదా. సార్ వైట్ హెయిర్ ఉన్నాయి, Ah. కలర్ అది వేసుకుంటారా? మనకి తెలియదు, కానీ ఒక్కసారి వాడు చెప్పాడంటే మన బుర్రలో అది చేసుకోపోయినా ఇట్లా దెన్ ఫ్రమ్ టుమారో యూ విల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ ద మిర్రర్. Right. అవును కదా వైట్ హెయిర్స్ ఉంది, చేసుకుంటే అవును. బానే ఉంటుంది కదా, అవును. ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ బెటర్ బెటర్ Hmm. బెటర్. సో అట్లా నీకున్న టైంని బట్టి నీకున్న ఒక యావరేజ్ ఎంత అవుతుంది? Kemi Alban is between 3,000 to 4,000 per head, which is normal. If they do their basic ఒక hair cut, facial, pedicure అలాంటిది చేసుకుంటే. But when you come to Descente, yes, it's ప్రతి client spends a minimum of 8,000 to 15,000 రైట్. depending on the cities. Tier 1 cities లో minimum 10 to 12,000 they spend. What are you doing to increase that average order value? What are the practices you follow? So ఈ 3,000 7,000 అవ్వడానికి, ఈ 12,000 35,000 అవ్వడానికి, Education, Vivek. it's all about how It's all about how you're educating your your clients, client. what they actually require. Right. Sometimes you see people with really dark circles, with really చాలా ఈ క్లైమాటిక్ కండిషన్ మూలాన చాలా డిహైడ్రేటెడ్ స్కిన్ ఉంటుంది. ఆల్ దట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఈ కండిషన్ మూలాన మీకు ఆఫ్టర్ యూ ఏజ్, డ్యూరింగ్ యువర్ ఏజింగ్ ప్రాసెస్, ఎవ్రీబడి వాంట్స్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ అండ్ బ్యూటిఫుల్లీ. Right. సో వీ జస్ట్ హ్యావ్ టు ఎడ్యుకేట్, యూ హ్యావ్ టు హ్యావ్ ది ఐ టు డయాగ్నోస్, టు కరెక్ట్లీ టెల్ దెమ్ అండ్ టెల్ దెమ్ ఇది చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. అండ్ వన్స్ వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం నువ్వు చెప్పాల్సిన పని కూడా లేదు, బికాస్ దే నో ద అవుట్పుట్ ఆఫ్ ఇట్. Yeah. Right. సో దట్ ఆటోమేటిక్లీ బ్రింగ్స్ ఇన్. Right. So I think I have a formula for this. So it's education plus offer. Education, yes, offer is something everybody falls for. That's always there, but we in the songs don't run offers very often Right. because It's unnecessary. it is not necessary because it's Right. basic necessities that people come for. I think education is more important than your offer because Right. people have to understand the value of what they are getting. Right. అది ఉంటే automatically your sale will increase. నేను హెయిర్ కట్కి వెళ్ళిన ప్రతిసారి సార్ ఇంతకు ముందు మెనూ కార్డ్ ఒక పేజ్ ఉండేది, ఇప్పుడు మెనూ కార్డ్ ఒక బుక్లెట్ అయ్యింది. అవునవును. సో ఎట్లుంటదంటే, సార్ మీకు ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి సార్, ఒక్క 3 సెషన్స్ కూర్చుంటే మీకు తగ్గిపోతాయి సార్ అంటారు. తగ్గిపోయిందా లేదా? తగ్గిని, బట్ మన కలర్లో ఏం కనిపిస్తలేదు. బట్ యా, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఈ లాస్ట్ 40 minutes, 1 hour was beautiful. Let's wrap up with some short answer questions, 2 mark questions Rapid fire లాగా. ర్యాపిడ్ ఫైర్ లాగా 2 marks questions అన్నట్టు. ఓకే, టైరింగ్ డే, ఒక ఫుల్ అలసిపోయిన తర్వాత సెలూన్కి వెళ్ళి ఒక మంచి మసాజా లేకపోతే పిల్లలతో స్పెండ్ చేస్తావు? ఆప్షన్ బి, పిల్లలతో. ఎనీ టైం దొరికితే చాలు, దే ఆర్ లైక్ బెస్ట్. ఐ హ్యావ్ బెస్ట్ టైం విత్ దెమ్ ఓన్లీ. ఇప్పుడే వెళ్ళిపోదామా ఫర్ అస్, నలుగురం కూర్చొని మూవీ చూడటం ఇస్ లైక్ సంథింగ్ దట్ వి ఎంజాయ్. నథింగ్ కెన్ గివ్ అస్ దట్ జాయ్. చక్కగా పాప్కార్న్ గిపో అన్ని ఇంట్లో పెట్టుకొని, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఎంజాయ్. రైట్. Yeah. One skill you need to master to become strong business people. What is according to you? One skill. Marketing. Straightforward. Any day. Is it marketing or sales? Marketing. If you do proper marketing, your sales is a byproduct. Right, got it. Time or money? Which is more important for you? Time. Right. What is Preeti in 2030? 2030. Extremely successful business women, without a doubt. And I think that time I'll be more at ease. More No. patient, huh? More. No. Yeah, I now don't I'm think like so. actually, అట్లా వీల్స్ మీద తిరుగుతున్నాను. మేబీ అప్పుడు ఇంకా కొంచెం మెలోడైన్ అయ్యి, బికాస్ మై టీమ్ వుడ్ హావ్ బికమ్ బిగ్గర్. నేను చేయాల్సిన ప్రతిదీ ఇప్పుడు హౌ ఐఎమ్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ కొంత తగ్గి ఉంటుంది కాబట్టి ఐల్ బి మోర్ అట్ ఈస్. Preeti, thank you very much for coming. And I think ఈ ఎంటైర్ పాడ్కాస్ట్లో మనకి ఒక క్లియర్ ఒక స్పా ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, ఫ్రాంచైజింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది, మోర్ ఇంపార్టెంట్ డబ్బులు ఎంత పెట్టాలి, ఎంత ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ అవుతాము, దాంతోపాటు ఎంత వర్క్ పెట్టాలి, ఎంత ఎలాంటి స్పెషలిస్ట్ ఉంటారు, మోర్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ టైం ఎవరైనా నన్ను ఇక్కడ నీకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయి తీసుకోమంటే ఓకే ఫైన్, వీడు నా కోసం చెప్తున్నాడు, వాడికి సరే వాడికి డబ్బులు వచ్చినా కూడా నా కోసం చెప్తాడు. Nobody is forcing you to do it. It's Right. just an option. Right. So thank you very much for coming. Thank you so much, Vivek. It was really fun talking to you. And you went 1980s and you went back to my memory lane, digging everything, which, sometimes I feel asking the right question is so important. So thank you for asking the right questions. Thank you so much. Thank you.